ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతే కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో ప్రభువా ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి తండ్రి మమ్మల్ని బలపరిచి నిలవబెట్టేందుకు కృతజ్ఞతలు. ఎటువంటి అపవాది ఆటంకాలు రాకుండా తండ్రి మీ చిత్త ప్రకారంగా సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, మరికొన్ని విషయాలు మేము తండ్రి ధ్యానించబోతూ ఉండగా మాకు సహాయం చేయండి తండ్రి. మాతో మీరుండండి, మాకు ఎన్నో విషయాలను తండ్రి బోధించండి ప్రభువా. మీ యొక్క మాటలు బోధిస్తున్న నాకు తండ్రి సమయానికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. వింటున్న మీ బిడ్డలకు తండ్రి వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు. ఆమోసు గ్రంథం, మరి ఆమోసు గ్రంథానికి సంబంధించి ఎన్నో విషయాలను మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా జస్ట్ లైక్ దట్గా చదువుకోవటం మాత్రం కాకుండా ప్రతి విషయాన్ని కూడా మరి ప్రెజెంట్ అంటే అందులో ప్రస్తావించబడినటువంటి ఆమోసు గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ప్రతి లొకేషన్ కూడా ప్రెజెంట్ ఎక్కడ ఉంది అనే దాన్ని చక్కగా మనం గూగుల్ మ్యాప్లో చూస్తూ మనం వెళ్తున్నాము. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అందులో భాగంగా చాలా విషయాలు మనం ధ్యానించాం. మరి తెకోవా అంటే ఆమోసు గారికి దేవుడు తెలియజేసినటువంటి విషయాలను, అక్కడి నుంచి తెకోవాల నుండి ఆమోసు గారికి దర్శనము అని మనం చూసాం. అది ఎక్కడుంది, సియోను పర్వతం అంటే ఏంటి, యెరూషలేం అంటే ఏంటి, అలాగే సత్య పర్వతం, పరిశుద్ధ పర్వతము, దేవుని పర్వతము, ఇలా అన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూస్తూ దమస్కు, తర్వాత సిరియన్స్, తర్వాత అందులో ఉన్నటువంటి మెయిన్ సిటీస్, తర్వాత గిలాదు, తర్వాత కర్మేలు పర్వతము, ఇవన్నీ కూడా చక్కగా మనం చదువుకోవటం మాత్రమే కాకుండా అవి ఏ కంట్రీస్లో ఉన్నాయి, తర్వాత ఆ కంట్రీస్లో ఉన్నటువంటి నేమ్స్ అనేవి ఇప్పుడు అలా ప్రస్తావించబడుతున్నాయి, తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అక్కడ జరిగినటువంటి హిస్టారికల్ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చూసాం. ఎవరైనా కనుక మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ 3 పార్ట్స్, నాకు తెలిసి 3 పార్ట్స్ ఉన్నట్టున్నాయి. సో ఆ 3 పార్ట్స్ కూడా జాగ్రత్తగా మీరు చూసిన తర్వాత, ధ్యానించిన తర్వాత ఇది వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈరోజు కూడా మనం కంటిన్యూషన్లోకి వెళ్దాం ఆమోసు గ్రంథంలో నుంచి. మరి తర్వాత దేవుడు ప్రస్తావించినటువంటి దేశాలేంటి, వాటి గురించి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి, అవన్నీ కూడా మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, అంటే 5వ వచనం వరకు మనం చూసాం. ఇక్కడ వరకు మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు అనేవి చక్కగా అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. ఏ క్వశ్చన్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్వశ్చన్స్ వస్తే కనుక మనకి సండే ఈవినింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అక్కడ అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా గాజా 3 సార్లు 4 సార్లు చేసినటువంటి దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి రగణలను దహించివేయును. అష్డోదులో నివాసులు నిర్మూలము చేతును. అష్కెలోనులోను రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీన్లను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ చాలా ప్లేసులు వచ్చాయి. ఇందులో మనకి ఫిలిస్తీన్లు అనే పదం మనకు కనబడతా ఉంది. సో దేని గురించి మాట్లాడుతున్నారయ్యా దేవుడు ఎందుకనగానే ఫిలిస్తీన్ల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరు ఈ ఫిలిస్తీన్లు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దేవుడు ఎందుకు వీళ్ళ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాలు కూడా మనం ఆలోచించినట్లయితే కనుక ఫిలిస్తీన్ల గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం. అయితే ఫిలిస్తీన్లు అనగానే మనకి ముఖ్యంగా అంటే వీళ్ళు ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు, అంటే ఒక తెగగా ఉండేవాళ్ళు. వీళ్ళ యొక్క ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ముఖ్యంగా మనకి 5 పట్టణాలు మనకు కనబడతా ఉంటాయి. ఏంటి 5 పట్టణాలు అంటే 4 మనకి ఇక్కడే కనబడతా ఉన్నాయి. అందులో 6వ వచనంలో మనం చూడవచ్చు గాజా. మొట్టమొదటిది ఏంటి ఎందుకనగానే గాజా,
తర్వాత అష్డోదు, తర్వాత అష్కెలోను, తర్వాత ఎక్రోను, తర్వాత గాతు. ఈ 5 ప్రాంతాలలో లేదంటే కనుక ఈ 5 పట్టణాలలో ముఖ్యంగా వీళ్ళ యొక్క నివాసం అనేది ఉండేది. వీళ్ళు మనకి బైబిల్లో చాలా సుపరిచితమే. అంటే మీకు సందర్భాలు చూపిస్తే మీకు అర్థమైపోద్ది. అంటే వీళ్ళు ఎవరో కొత్త తెగ ఏం కాదులే కానీ వీళ్ళకి ఇశ్రాయేలీలకి రెగ్యులర్గానే మనకి గొడవలు ఉండటం అనేది మనం చూడొచ్చు. అందులో కొన్ని అంశాలు మనం బైబిల్లో నుంచి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మొదటి సమూయేలు గ్రంథంలో 17th చాప్టర్లో ఒక విషయాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17th చాప్టర్లో మనం చూస్తే కనుక మొదటి సమూయేలు గ్రంథము 17th చాప్టర్లో 4వ వచనం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17th చాప్టర్ 4వ వచనం మనం చూస్తే కనుక చూసారా, గాతు వాడైనటువంటి గొల్యాతు అని మనకు కనబడుతుంది. అలాగే 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం చూస్తే ఫిలిస్తీయులు తమ సైన్యములను ఎక్కడికంట యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎఫెస్తిమి మీద అక్కడ చూస్తే 2వ వచనం మనం చూద్దాం. సౌలును ఇశ్రాయేలీలను కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చూసారా, ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీలు ఈ తట్టు పర్వతము మీద నిలిచిండగా ఉభయముల మధ్య ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుతూ వచ్చాను. చూసారా, ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ గొలియాత్ అనే వ్యక్తి కూడా ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి? ఇంతకీ ఫిలిస్తీయులకి సంబంధించినటువంటి వ్యక్తే. వీళ్ళు ఇప్పటి నుంచే కాదు, అంటే దేవుడు వీళ్ళని ప్రత్యేకించి వీళ్ళ గురించి రాయబడినటువంటి విషయాలు మనం చూద్దాం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఆమోస్ గ్రంథానికి రండి. ఆమోస్ గ్రంథంలో ఏమేమి మాట్లాడుతున్నారు దేవుడు వీళ్ళ గురించి మనం చూస్తే కనుక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఒకసారి చూద్దామా? చదవండి. ఏమన్నా ఇక్కడ? యెహోవా సెలవిచ్చినదేమనగా గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయి గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించివేయును. అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులను రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించిన ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసలు ఈ ప్లేసులన్నీ కూడా ఎలా ఉన్నాయో మనం చూస్తే మనకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. అసలు ఈ ప్లేస్లన్నీ ఏంటి అని మనం చూస్తే మనకు ఒక అవగాహన అనేది మనకు రావచ్చు. ఒకసారి మనం చూద్దాం, గూగుల్ మ్యాప్లో మనం చూద్దాం ఒకసారి. వెరీ గుడ్. మనం చూడగలిగినట్లయితే కనుక ప్రామిస్ ల్యాండ్ ఒకటి హైలైట్ చేయి, తర్వాత ఫిలిస్టియన్స్ హైలైట్ చేద్దాం. కొంచెం జూమ్ చేయి. మనం చదువుకున్నటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్ మనం చూద్దాం. ఏం చదువుకున్నాం మనం ఇంతకి? ఇందాక ఒకసారి చదవండి. గాజా ఎక్కడ ఉంది? ఇంతకి గాజా ఎంతకి అని మనం చూసాం అనుకోండి. ఒకప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్గా పిలువబడుతున్న గాజా అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇంతకి పాలస్తీనా. ఒకసారి హైలైట్ చేయమ్మా, జూమించి. చాలు కొంచెం. ఇదిగోండి ఇక్కడ 1 నెంబర్ వేసిన చూసారా, పర్పుల్ కలర్లో 1 నెంబర్ వేసిన ఉంటుంది గాజా. ఇది గాజా స్ట్రిప్ అంటారు. అంటే మనం సెకండ్ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కనాను దేశంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి ఇంతకీ కనాను దేశంలో జోర్దాన్, లెబనాన్, అలాగే సిరియాలో కొంత భాగం, తర్వాత ఇజ్రాయేలు, తర్వాత గాజా. ఆ గాజాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ గాజా, అక్కడ మనం అప్పటి కాలంలో కూడా దాని పేరు గాజానే, ఇప్పటి కాలంలో కూడా దాని పేరు గాజానే. అలాగే ఉంది, ఏం మారలేదు. సెకండ్ ప్లేస్ ఇంతకని కనుక మనం చూడగలిగినట్లయితే కనుక అష్డోద్. వెరీ గుడ్. అదిగో 2 నెంబర్ వేసి చూసారా, అది. 1 ఎక్కడ ఉంది? కొంచెం పైకి వెళ్ళమ్మా. 1 ఇక్కడ ఉంది, 2 ఆడ ఉంది. చూసారా, సెకండ్ ప్లేస్ ఇక్కడ మీకు క్లియర్గా అష్డోద్ అంటే 2వది అక్కడ ఉంది. 3వది ఆడ ఉంది ఇంతకీ అష్కెలోన్. దాని పేరు ఇప్పటికీ అలాగే ఉంది. అదిగోండి మీరు చూడగలిగినట్లయితే కనుక అష్కెలోను. తర్వాత మనం చూస్తే ఇంకొక పేరు మనకు కనబడుతుంది, ఎక్రోను మనం చూసాం కదా. అదిగో దాని పేరు ఏంటి కనుకనే కిర్యాత్ ఎక్రోన్. అదిగో 4 నెంబర్ వేసి చూడండి. అక్కడ మీకు
రెడ్ కలర్ హ్యాండ్ కనబడుతుంది. నెంబర్స్ అన్నీ మీరు బాగా గమనించినట్లయితే కనుక ఆ నెంబర్స్కి ఉన్నటువంటి నేమ్స్, మోడర్న్ నేమ్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. గాజా స్ట్రిప్, తర్వాత అష్డోదు, తర్వాత అష్కెలోను, తర్వాత కిర్యాత్ ఎక్రోన్, తర్వాత టెల్ ఈఎస్ ఎస్ఏఎఫ్ఐ అంటే దాని పేరు మొత్తం మీరు ప్రొనౌన్స్ చేసుకోండి. ఇప్పుడు మనం గాతు అని మనం చదువుకుంటున్నాం చూసారా, గాతు వాడైన గొల్లియాత్ అని మనం చదువుకున్నామే. ఈ గాతు వాడైన గొల్లియాత్ అంటే గాత్ అనే ప్రాంతం ఈ 5 అనే నెంబర్ నోట్ చేసి ఉంచి చూసారా, ఆ సరౌండింగ్స్లో ఉండేది గాత్ అనే ప్లేస్ అనేది. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేయమ్మా, కొంచెం జూమ్ అవుట్ చేస్తే కొంచెం జూమ్ ఇన్ అది మీకు కనబడుతున్నటువంటి 1 2 3 4 5 ఈ 5 ఏరియాస్ పర్పుల్ కలర్. ఒకసారి ప్రామిస్ ల్యాండ్ కొంచెం ఆఫ్ చేసి రైట్ మీకు కనబడుతుంది చూసారా, ఈ లొకేషన్స్ మీకు మార్క్ చేయబడినటువంటి లొకేషన్స్. ఈ ప్లేసెస్లో మాత్రమే, ఈ ప్లేసెస్లో మనకి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు? ఫిలిస్టీలు. మనం చదువుకున్నాం చూసారా, ఇప్పుడు దాకా మన పేర్లు చదువుకున్నాం. అష్కెలోను, తర్వాత ఎష్డోదు, తర్వాత ఎక్రోను, తర్వాత గాజా, తర్వాత ఈ గాతు, ఈ ప్లేసెస్లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కూడా ప్రామిస్ ల్యాండ్ అంటే కనాను దేశం, పాలుతెన్నులు ప్రవహించే దేశానికి ఎలా ఉందని మనం చూస్తే కనుక ఒకసారి మార్క్ చేస్తూ ఉండండి. అదిగో రెడ్ కలర్, కొంచెం జూమ్ అవుట్ చేయి. రెడ్ కలర్లో మనకు కనబడుతున్నటువంటి బౌండరీస్ గీసం చూసారా, అందులో ఈ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనించారనుకోండి, వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎంతకీ అంటే ఇజ్రాయేలీలు పక్కనే ఉన్నారు, ఎక్కడో లేరు వీళ్ళు ఎంతకీ. ఈ ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఇజ్రాయేలీలు పక్కన ఉండేవాళ్ళు, వీరు ఎక్కడో ఉండేవాళ్ళు కాదు. అంటే అక్కడ ఉండేటువంటి వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఎందుకనగానే, ఇంకా సహజంగా ఉంటాయి కదా కొంతమందికి కొన్ని పనులు ఉంటాయి. మామూలుగా మనం ఈ కాలంలో మనం చూసాం అనుకోండి, సీసీ కెమెరాలు అని చెప్పేసి మనకు కనబడుతూ ఉంటాయి. 2000 రూపీస్ 3000 రూపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ పాతకాలం నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయి. అవేంటి ఇంతకీ, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి 2 కళ్ళను దేనికి వాడాలో దానికి వాడకుండా సీసీ కెమెరాలుగా వాడేవాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుందని అలా వాడేవాళ్ళు. లాగా వీళ్ళు కూడా ఏంటి ఎంతకనగానే సీసీ కెమెరాల టైప్ అనమాట. వీళ్ళు ఎవరి మీద ఫోకస్ చేసేవాళ్ళు? పక్కనే ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలీల మీద ఫోకస్ చేసేవాళ్ళు. దేనికయ్యా ఎంతకని మనం చూసాం అనుకోండి, వీళ్ళని దేవుడు హెచ్చించినటువంటి విధానం అంత ఉన్నతంగా ఉండేది. దానికి ఆ దేవుడే స్పష్టంగా కొన్ని సందర్భాల్లో రాయించినటువంటి కొన్ని వచనాలు మనం చూద్దాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీళ్ళే ఫిలిస్తీన్లు. ఓకే, సో వీళ్ళ గురించి ఏంటి, వీళ్ళకి ఇజ్రాయేలీలకి మధ్యలో జరిగినటువంటి ఆ నేపథ్యంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, సన్నివేశాలు ఏంటి అని మనం ఒక్కొక్కటి మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, వెరీ గుడ్. సో వీళ్ళ గురించి మనం ఆలోచించినట్లయితే కనుక వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, వీళ్ళు ఇస్సాకు అనే ఇస్సాకు గారు తెలుసు కదా మనకి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు గారి కాలంలో కూడా వీళ్ళ గురించి మనం చూడవచ్చు. ఇస్సాకు గారి కాలంలోకి వెళ్ళి మనం చూస్తే అక్కడి నుంచి చూద్దాం. ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 26వ అధ్యాయము 14 నుంచి మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం మనం చూస్తే కనుక కొంచెం పైనుంచి మనం చూద్దాం. 12 నుంచి మనం చూద్దాం. 26వ అధ్యాయం 12 నుంచి మనం చూస్తే కనుక, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరు ఆ మనుషుడు అనగానే ఇస్సాకు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు, 100 ఫలించాడు. ఫలించిన తర్వాత ఆశీర్వదించబడ్డాక 13వ వచనం మనం చూద్దాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతనికి గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. తర్వాత ఏం చేశారంట, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. చూసారా, వాళ్ళకి ఏం పని లేదే, ఇంకా ఏం లేదు, ఇదే పని. ఇంకా అంటే కొంతమంది ఎలాగే ఉంటారు, వాళ్ళు ఎలా ఎదగాలనేది చూడటం కంటే కూడా పక్కోడు ఎదుగుతున్నాడు అనుకోండి, ఆ ఎదుగుదలని ఏదో ఒక విధంగా క్రమక్రమంగా దాన్ని తగ్గించడం కోసం చూసే వాళ్ళలాగా మనకు కనబడతారు కొంతమంది. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలి, ఎందుకనగానే వీడి ఫిలిస్తీన్ వచ్చాడరా అనుకోండి, సరిపోద్ది. దేనికి ఇంతకీ ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళే, అలా ఆశీర్వదించబడుతుంటే ఏం చేయాలి, ఇంతకీ వీళ్ళు ఎలా అప్డేట్ అవ్వాలి, ఎలా ఎదగాలి అనే విషయాలు చూసుకోవాలి. అవి చూడటం మానేసి ఏం చూస్తున్నారు ఎందుకనగానే ఆయన ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని బట్టి వీళ్ళందరూ కూడా వాటిని పూడ్చుకుంటూ వస్తున్నారంట. అంటే ఆ అబ్రహాం గారు తవ్వినటువంటి బావులన్నింటిని కూడా పూడ్చుకుంటూ వచ్చేసి, అంటే ఇస్సాకు గారిని ఏం చేయలేక
ఆయన ఆస్తిని ఏదో విధంగా తొక్కేయాలి అని చెప్పేసి ఇంకా ఏదో అదొక టార్గెట్ అంతే. ఏముండదు కదా, ఎవరో గొప్పగా పని ఇచ్చినట్టు ఎవరు ఇచ్చుంటారు, ఎందుకంటే మేబీ సాతాన్ని ఇచ్చి ఉండొచ్చు, లేదా సాతానికే వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు, ఎలాగైనా అయ్యి ఉండొచ్చు. మొత్తానికి వీళ్ళంతా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం చూద్దాం. అంటే వీళ్ళ వ్యూ లేదంటే వీళ్ళ ఆలోచన విధానం అనేది ఇజ్రాయేలీల పట్ల ఏ విధంగా ఉంది అనే సందర్భాలు ఇంకొన్ని మనం చూస్తూ వద్దాం. ఇంకొన్ని మనం చూస్తే కనుక మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే కనుక 4వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు ఇంకా స్పష్టంగా భలే ఉంటుంది. చూడండి, చాలా అద్భుతంగా కనబడుతుంది మనకి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తే 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎక్కడి నుంచి ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు చూసారా, మనం చదువుకున్న పేర్లన్నీ ఏం మారలేదు. చూడండి, ఎవరింతకి ఫస్ట్ మనం ఫిలిష్తీయులు చూసారా, ఫిలిష్తీయులు. ఆ తర్వాత మనం చూస్తే 2వ వచనంలో దాగోను గుడిలో దాగోను దాని నుంచి, తర్వాత 3వ వచనం అయితే మరునాడు అష్టోదు వారు. చూసారా, మనం చదువుకున్నటువంటి పేరు సిటీస్ అన్ని ఇవే. అష్టోదు వారు పాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేల పడియుండుటయు కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమునకు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను తొక్కుటలేదు. తర్వాత యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయేలులో దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటే కదా దీనికి కారణమే కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి ఇజ్రాయేలులో దేవుని మందసం మనం ఏమి చేయదమని అడిగిరి. వారు అని చెప్పి చక్కగా మనం తీసుకెళ్ళి గాతు పట్టణానికి పంపించుకుంటారు. మళ్ళీ అక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే చూసారా, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మందసాన్ని కూడా తెచ్చుకున్నారు. అంటే వీళ్ళకి ఇజ్రాయేలీలకి మధ్య ఉన్నటువంటి ఆ వార్ సిస్టమ్ మీరు బాగా గమనించగలగాలి. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసాం అనుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. చూసారా, ఆ తర్వాత ఇంకా మనం చూద్దాం 17th చాప్టర్ 1st వర్స్ మనం చూసుకోనుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఇది మీ అందరికీ తెలిసినటువంటి ఫేమస్ సందర్భం. మొదటి సమూయేలు గ్రంథము 17th చాప్టర్ 1st వర్స్. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములను ఇందా మనం చదువుకున్నాం కదా, దావీదు గొలియాతు సందర్భం. మీరు ఇటు వచ్చేస్తే మనకు కనబడుతుంది. 17వ అధ్యాయము 38వ వచనం 17th చాప్టర్ 38 మనం చూస్తే పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించును. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనక ఇలా మనం చదువుకుంటూ వస్తే అక్కడ 45 దావీదు నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నన్ను నా చేతికి అప్పగించును. చూసారా, ఇలా దావీదు గారు గొలియాతుని చంపే సందర్భం మనకు తెలిసినటువంటిదే. ఓకే, ఈ గొలియాతు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి? గాతు. అది ఏ దేశానికి సంబంధించినటువంటిది? ఫిలిష్తీయుల దేశానికి సంబంధించినటువంటిది. ఇంకా చూద్దాం మొదటి సమూయేలు గ్రంథంలోనే 31st చాప్టర్ మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. 1 నుంచి చూద్దాం. 31 నుంచి మనం చూద్దాం. 1 నుంచి మనం చూస్తే కనుక అంతలో మొదటి సమూయేలు గ్రంథము 31:1 అంతలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుటి నుండి పారిపోయి గిల్బోవా పర్వతము వరకు ఫిలిష్తీయులను వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఎవరో? ఫిలిష్తీయులు. అంటే ఇప్పుడు సౌలు పిల్లలను చంపేసింది ఎవరు? ఇంతకే ఫిలిష్తీయులే. అంటే వీళ్ళు ఎవరో కాదు, బాగా దగ్గర పరిచయం, ప్రేమ పరిచయం కాదు, ఇది పగ పరిచయం.
ఎంత పగపరిచయం ఇంతకీ? వీళ్ళే అబ్రహాము గారి కుమారుడు అయినటువంటి ఇస్సాకు మీద అసూయపడింది వీళ్ళే. తర్వాత దావీదు గారు బాలుడుగా ఉన్నప్పుడు గొడవకు వచ్చినటువంటిది వీళ్ళే. అంతకంటే ముందు మందసాన్ని తీసుకెళ్ళిపోయింది కూడా వీళ్ళే. ఎవరో దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయింది కూడా వీళ్ళే. ఎవరో ఫిలిస్తీన్లు. అలాగే సౌలు గారి యొక్క 3 కుమారులను చంపేసింది ఎవరు ఇంతకీ? ఫిలిస్తీన్లే. వీళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడే సౌలు గారు తనను తాను కత్తితో పొడుచుకొని చనిపోయింది. చూడండి 6వ వచనం మనం చూస్తే 4 నుంచి చూద్దాం, 3 నుంచి చూద్దాం. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయవాడి కంట పడి వారి చేత బహుగాయములు నొందినప్పుడు సౌలు, సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయమనితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయననుకుంటాను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. చూసారా? అంత ఘోరమైనటువంటి మరణానికి వెళ్ళటానికి సౌలు గారి ముందు కనిపిస్తున్నటువంటి మహావీరులు ఎవరయ్యా ఎంతకనగానే? ఫిలిస్తీన్లే. దే హ్యావ్ ఫుల్ స్ట్రక్చర్డ్ ఆర్మీ. అంటే వాళ్ళు మీకు ఎలా చెప్పాలి ఎంతకనగానే? సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇజ్రాయేలీలకి యుద్ధం మీద పరిపూర్ణమైనటువంటి పట్టు రాకముందే, అంటే ఇజ్రాయేలీలకి ఆ యుద్ధం ఎలా చేయాలని ఒక పట్టు రాకముందే వీళ్ళు ఎలా ఉన్నారా ఎంతకనగానే దేవుడే వీళ్ళని చూసి ఇజ్రాయేలీల మీద జాలిపడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఎక్కడ? నిర్గమాకాండం మనం చూసాం అనుకోండి. నిర్గమాకాండానికి వచ్చేయండి. నిర్గమాకాండం మనం చూస్తే 13వ అధ్యాయం మనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17th చాప్టర్ మనం చూస్తే, మరియు ఫరో ఇశ్రాయేలీ, నిర్గమాకాండం 13th చాప్టర్ 17th వర్స్. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చేస్తున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునికి తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. దేనికంటే వాళ్ళు యుద్ధంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేసే దాంట్లో వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు వాళ్ళని చూసి పశ్చాత్తాపడిపోయి, బాబాయ్ దీనికంటే మనం ఐగుప్తులో ఉంటుంటే బెటర్రా బాబు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ పశ్చాత్తాపడతారని చెప్పేసి ఈ ఫిలిస్తీన్లకి దగ్గరికి వెళ్లకుండా దేవుడు ఏం చేశారు ఎంతకనగా? చుట్టుదారి అయినటువంటి తర్వాత మనం చూడవచ్చు 18th చాప్టర్ మనం చూస్తే, 18th వర్స్ మనం చూస్తే 13th చాప్టర్లో, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారిగా ఎర్ర సముద్రపు అరణ్య మార్గము నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులు ఐగుప్తుల నుండి వచ్చి, అంటే ఈ యుద్ధాలు ఇవి చూసినప్పుడు వీళ్ళ మనస్తత్వం దేవుడు తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేసులకి ఇప్పుడు తీసుకెళ్ళడం అంత కరెక్ట్ కాదు. వీళ్ళు మళ్ళా తర్వాత ఎలాగైనా కానీ ఏమంటారు, అంతకు ఫిలిస్తీన్లనే చంపామనే విర్రవీగే మనసు కూడా రావచ్చు ఇజ్రాయేలీలకి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇజ్రాయేలీల మనసు మనకి అరణ్యంలోనే మనకు కనబడిపోతుంది. ఏ యుద్ధం లేకుండా మన్నా ఇచ్చి కాళ్ళకు వాపు రాకుండా పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇవన్నీ పెట్టి నడిపిస్తేనే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇదిగో మా దేవుడు అని చెప్పేసి దోణ పట్టుకున్నారు వాళ్ళు. అలాంటిది దేవుడికి ఏమీ చేతకా కాదు, దేవుడు చేయలేక కాదు. దేవుడు వెళ్తారు చక్కగా వీళ్ళ పక్షాన్ని ఉంచుంటారు. వీళ్ళు ఏం చెగిపోయినా కానీ యుద్ధాలు చేయించిన చరిత్ర మనకి బైబిల్లో మనకు కనబడుతుంటుంది. గిద్యోన్ని మనం చూసాం అనుకోండి, సింపుల్ కొండతోటి ఎంత పెద్ద యుద్ధం చేశారు. దవడ ఎముకతోటి సంసోన్ గారి జీవితంలో మనం చూడవచ్చు. చాలా చాలా మహత్కార్యాలు దేవుడు చేశారు. కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఎంతకే? అలాంటి యుద్ధాలు ఏం చేయాలి, జస్ట్ ఎర్ర సముద్రం వచ్చింది అంటే, జస్ట్ అంటే పెద్దది ఎర్ర సముద్రం, కానీ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యమే. అంత గొప్ప కార్యం వాళ్ళ మధ్యలో జరిగిన, అన్ని తెగులు వాళ్ళ మధ్యలో జరిగిన, కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేశారు ఎంతకన్నా? దేవుణ్ణి శోధించారు. సో వీళ్ళ మనసు ఇలా ఉంది కాబట్టి వీళ్ళని ఇటు పక్క తీసుకురాలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ టైంకి వీళ్ళు ఎలా ఉన్నారు ఎంతకీ? ఫిలిస్తీన్లు యుద్ధంలో బహుగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ ఫిలిస్తీన్లే ఏం చేశారు ఎంతకనగానే? మందసాన్ని తీసుకెళ్ళిపోయింది వాళ్ళే. యుద్ధానికి ఫాస్ట్గా వచ్చేది వాళ్ళే ఇజ్రాయేలీల మీదకి. అలాగే ఇంకా మనం చూసాం అనుకోండి, సౌలు గారి 3 కుమారులను చంపింది కూడా వీళ్ళే. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు మనం చూసాం అనుకోండి, మీకు అందరికీ ఇప్పుడు స్పష్టత వచ్చేసి ఉండాలి. సంసోన్ గారి దగ్గర కూడా కనిపించేది ఎవరెంతకన్నా కానీ ఈ ఫిలిస్తీన్లే. ఒకసారి అది కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే కనుక, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మనం చూస్తే కనుక 16వ అధ్యాయం 30వ వచనం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం కనుక మనం ఒకసారి చూస్తే,
23 మనం చూస్తే 23 నుంచి చూద్దాం. 16 అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16:23 నుంచి మనం చూస్తే, ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతైన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవను స్తుతించిరి. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనుని పిలిపించుదుము రండని సంసోనును బందీ గృహం నుండి పిలవనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అలా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చక్కగా సంసోను ప్రేయర్ చేసుకుంటారు. 28వ వచనం మనం చూస్తే, అప్పుడు సంసోను 28లో అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమును అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. చూసారా ఎంత చక్కగా ఉందో? దట్స్ ద రిలేషన్ బిట్వీన్ ఫిలిస్టియన్స్ అండ్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలీలకి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్. ఇంకా కొన్ని చూసాం అనుకోండి, ఇంకా కొన్ని చూద్దాం. అంటే న్యాయాధిపతుల కాలంలో కూడా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే కనుక కొంచెం ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం ఇంకా 3వ అధ్యాయం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. చూసారా, ఇదండి సంగతి. ఈ విధంగా ఎంత గొప్ప రిలేషన్ అనేది వాళ్ళకు ఉంది. అయితే దేవుడు కూడా ఆయన ఎంత మంచివారయ్యా అంటే, వీళ్ళు వాళ్ళకి తగినట్టుగానే ఉన్నారు కాబట్టి, వాళ్ళు వీళ్ళకి తగినట్టుగా ఉన్నారు కాబట్టి, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఒకవేళ పాపంలో పడిపోతుంటే ఇశ్రాయేలీలకు బుద్ధి రావటానికి, ఇశ్రాయేలీలకి మొట్టికాయలు వేయటానికి, ఇశ్రాయేలీకి చక్కగా ఒక మంచి జ్ఞానం రావటానికి దేవుడు ఏం చేసేవారంటే వాళ్ళ చేతికి వాళ్ళని అప్పగించేవాళ్ళు. ఎవరిని? ఇశ్రాయేలీలని. ఎవరి చేతికి? ఫిలిష్తీయుల చేతికి. ఎప్పుడైతే వీళ్ళలో ఒక చెడుతనం వస్తుందో, దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కనుక మంచిగా ఉండకుండా వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చెడ్డోళ్ళని ఏరుకొని మరి తీసుకొచ్చి వీళ్ళ మీద పెడతారనమాట. అది మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు. ఇంకా ఈరోజు ఒకవేళ దేవుడి చిత్తం అయితే మన తర్వాత దేశాల గురించి మనం ఆలోచించినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయంలో 30వ వచనం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. చదవండి. 10వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. యెహోవా కోపాగ్ని. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద ఉండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించిన గనక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలను, అనగా యొర్దాను అవతలున్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. ఏం చేశారంట? చితకగొట్టి అణిచివేశారంట. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నట్టున్నారు. మన సిరియన్ల గురించి కూడా మనం ఆలోచించాం. దమస్కుల వాళ్ళు కూడా ఏంది, పొలాలకు ఉపయోగించే దొల్లగొట్టు పనిముట్లతోటి వీళ్ళని దొల్లగొట్టారంట. ఎవరో సిరియా వాళ్ళు, సిరియా కంట్రీ మనం చూసాం కదా గూగుల్ మ్యాప్లో. ఆ సిరియా కంట్రీ వాళ్ళు అవకాశం దొరికితే చాలు ఇక వాళ్ళు మామూలుగా ఉండట్లేదు అన్నమాట. ఎట్లా పడితే అట్లా వీళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూసాం అనుకోండి, చితకగొట్టి ఏమన్నది రాయబడిన చక్కని చూడండి, చితకగొట్టి అణిచివేసిరి. అట్లా చేశారు వాళ్ళు. అలాగే 13వ అధ్యాయం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథము 13th చాప్టర్ 1వ వచనం మనం చూసాం అనుకోండి. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. చూసారా? అంటే
ఎప్పుడైతే వీళ్ళకి బుద్ధి రావాలనుకుంటున్నారో అప్పుడు దేవుడు చేసే పని ఏంటో ఎందుకనగానే చక్కగా వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి అప్పచెప్తుంటారు. అంటే దాని అర్థం వాళ్ళు మంచోళ్ళని కాదు. మీకు అర్థమవుతుందా? ఫిలిస్తీన్లు మంచోళ్ళని కాదు, వీళ్ళు పిచ్చోళ్ళే, వాళ్ళు పిచ్చోళ్ళే. కానీ ఇద్దరిలో దేవుడు కోరుకునేది ఏంటి ఎంతకనగానే సమస్తము సమకూడి మేలు జరిగించాలని ఆయన కోరుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి ఎంతకనగానే శరీర సంబంధమైనటువంటి విజయాలు, శరీర సంబంధమైనటువంటి విక్టరీస్ ఆయన ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఎంతకనగానే ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు లోబడి పాపాన్ని విసర్జించి పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళు వీళ్ళ చేతిలో ఓడిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళకి అంత గొప్ప యుద్ధాభ్యాసం నేర్పించింది ఎవరెందుకు? దేవుడే. వీళ్ళకి యుద్ధం నేర్పించింది ఎవరు? దేవుడే. కానీ ఇద్దరూ నేర్చుకోవాల్సింది ఏంటి ఎందుకంటే భయం, భక్తి. ఇద్దరికి అది లేకుండా పోయినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇంతకీ అదే మనం చూస్తున్నాం ఇక్కడ. ఇద్దరిలో భయం, భక్తి పోయిందనుకోండి, అప్పుడు ఇంకొక క్రూరాత్మను తీసుకొస్తాడు. వాడి పేరే అశ్షూరీయుల రాజు. మనకు ఆమోసు గ్రంథం దాని గురించే మాట్లాడుతుంది. మనం మొట్టమొదట్లో చెప్పుకున్నాం. ఆమోసు గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుంది ఎంతకనగానే అశ్షూరీయుల యొక్క చెర గురించి మాట్లాడుతుంది. అంటే వీళ్ళు పాపం చేశారు. ఎవరో? ఇజ్రాయేలీలు పాపం చేశారు. ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఫిలిస్తీన్లకు అప్పచెప్పినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఫిలిస్తీన్లే కాదు, ఇజ్రాయేలీని సిరియన్లు కూడా అప్పచెప్పినట్టుగా మనం చూసాం మనం లాస్ట్ సెషన్లో. సిరియా వాళ్ళకి అప్పచెప్పేది దేవుడే. అక్కడ బుద్ధి రాకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఎందుకు? ఫిలిస్తీన్ దగ్గర పడేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేలీల పట్ల పొలాలు దొల్లగొట్టే పనిముట్లతోటి వీళ్ళనే చెత్తగొట్టినట్టుగా మనం చూసాం. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఎందుకు? తీసుకొచ్చి వాళ్ళకు ఒక చుక్కలు చూపించి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫిలిస్తీన్ దగ్గర పడేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకే? వాళ్ళ పట్ల ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? ఎందుకనగానే మీరు నా పిల్లల పట్ల ఇలా ప్రవర్తించారు కాబట్టి మిమ్మల్ని వీళ్ళని కలిపి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నా అంటే అందుకే అశ్షూరీయుల దగ్గర పడేస్తాను. అశ్షూరీయులు ఏం తక్కువ కాదు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా మనం ప్రభు చిత్తం అయితే చూద్దాం. ఆ అశ్షూరీయుల గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో ఎప్పుడైనా మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది ఎందుకని మనం చూసాం అనుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ మీరు మైండ్లో ఉంచుకుంటే కనుక వీళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా, ఎవరో ఫిలిస్తీన్లు అవకాశం వచ్చినప్పుడల్లా, అంటే దేవుడు ఇజ్రాయేలీలను తగ్గించినప్పుడల్లా, ఫిలిస్తీన్లు హెచ్చించినప్పుడల్లా వీళ్ళు ఈ ఇజ్రాయేలీల పట్ల ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవారు. చెర అనే చిన్న పనిష్మెంట్ ద్వారా వీళ్ళని బలపరచాలి. ఎవరిని? ఇశ్రాయేలీయులను బలపరచాలని దేవుడు అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతకనగానే దానిని అవకాశంగా తీసుకొని వీళ్ళ పట్ల తమ మనసు వచ్చినట్టుగా చేసి వాళ్ళని చితకు కొట్టేసి అణిచివేసినట్టుగా మనం గమనించవచ్చు. అప్పుడు దేవుడు మాట్లాడే విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు కనపడుతుంది. ఎక్కడ ఆమోసు గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయంలో 6 నుండి 8 వచనాలు మనం చూసాం అనుకోండి. అక్కడ మనకి మంచి మంచి విషయాలు దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఫిలిస్తీన్లు అంటే ఎవరో, తర్వాత ఈ పట్టణాలు ఏంటనేది మీకు స్పష్టత వచ్చింది నేను అనుకుంటున్నాను. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుడు సెలవిచ్చినది ఏంటంటే, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలా అనగా ఎదోము వారికి అప్పగింపవాలని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయారు. మరి ఇదేంటి? ఎదోము వారందరినీ అప్పగింపవాలని దీని సంగతి ఏంటని మనం చూసాం అనుకోండి. ఎదోము గురించి ఇన్ డీటెయిల్గా మనం నెక్స్టే వస్తుంది ఎదోము గురించి, అందులో చూద్దాం. నెక్స్ట్ కదా, నెక్స్ట్ వస్తుంది ఎదోము గురించి చూద్దాం. కాకపోతే వీళ్ళు చేసే ఒక పనికి మాలినటువంటి ఒక పని ఏంటి అంటే, వీళ్ళే కాదు కింద మనకు కనిపించే ఎదోము వాళ్ళు కానీ, తూరు వాళ్ళు కానీ, ఫిలిస్తీన్లు కానీ చేసే ఒక భయంకరమైనటువంటి ఒక పనికి మాలినటువంటి ఒక పని ఏంటి అంటే యోవేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. దాని ముందే ఉంది యోవేలు గ్రంథం. చూడండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయం మనం చూద్దాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం మనం చూస్తే, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీన్ల ప్రాంత నివాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును పట్టుకుపోతారు, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుపోయి మీ గొల్లలో ఉంచుకుంటారు. ఏంటిది దేవునికి ప్రియమైన మంచి వస్తువు? దాగోను గుళ్ళో పెట్టుకున్నారు కదరా వాళ్ళు. దాగోను గుళ్ళు ఏం పెట్టుకున్నారు? మందసం తీసుకెళ్ళిపోయి వాళ్ళ దాంట్లో పెట్టేసుకున్నారు. నాకు ఇష్టమైనటువంటి, మళ్ళీ చూద్దామా, నాకు ఇష్టమైనటువంటి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గొల్లలో ఉంచుకొనిరి. యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని
తమ సరిహద్దులకు దూరముగా నివసింపచేయుటకే మీరు వారిని గ్రేకేయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదను. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. మీరు వారిని అమ్మివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను మీ కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షాబాయులకు వారిని అమ్మివేయుదురు. దేవుడు సెలవిచ్చిన మాట ఇదే. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు అందరిని తీసుకెళ్ళిపోయి గ్రీకు వాళ్ళకి అమ్మేస్తున్నారంట. వాళ్ళ మీద యుద్ధానికి దేవుడు చెరలోకి పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగో ఇప్పుడు ఈ సిస్టర్ ఉన్నారు. ఈ సిస్టర్ ఒక రాజ్యం అనుకుందాం, ఈ సిస్టర్ ఇంకో రాజ్యం అనుకుందాం, ఈ సిస్టర్ గారు ఫిలిస్తీన్లు అనుకుందాం, ఫిలిస్తీన్లు, ఈ సిస్టర్ ఇజ్రాయేలీలు అనుకుందాం. ఇప్పుడు ఇజ్రాయేలీలని వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు ఏం చేయాలి? పరిపాలించడం మానేసి ఏం చేశారంటే అసలు ఆ ప్రాంతంలోనూ లేకుండా వాళ్ళని చేద్దామని వాళ్ళని దూరంగా సరిహద్దులకు విశాలంగా తీసుకెళ్ళిపోయి వేరే దేశం వాళ్ళకే అమ్మేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా మార్కెట్లో దొరికే కేజీ అరకేజీ ఉల్లిపాయలు అనుకుంటున్నారా? కానీ అలా అలాగే అమ్మేస్తున్నారు అనమాట. అలా అమ్మి ఏం చేశారు? ఎందుకనగానే ఇలా అమ్మటానికి ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారనమాట. అందుకే ఏమంటున్నారు? ఇందుకే మనం చూస్తే కనుక 7వ వచనంలో ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మళ్ళీ చూద్దాం. గాజా 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలా అనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారంతటి కొనిపోయిరి. తర్వాత మనం చూస్తే ఏమంటారు? ఇందుకే గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదును, అది వారి నగరులను దహించి వేయును. చూసారా? ఇంకా వీళ్ళు ఏమేమి పిచ్చి పనులు చేశారో మనం చూసాం అనుకోండి. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి, వీళ్ళ పట్ల దేవుడు తీసుకునే ఒక కఠినమైన నిర్ణయాలు ఏంటో మనం చూస్తే కనుక జకర్యా గ్రంథం మనం చూద్దాం. జకర్యా గ్రంథం మనం చూస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం మనం చూస్తే కనుక 5, 6 వచనాలు మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి మనం చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి మనం చూస్తే యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. అష్కలోను దానిని చూచి జడియును. మీకు ఇవన్నీ స్పష్టత వస్తుంది అనుకుంటున్నా. ఈ పేర్లు అష్కలోను, అష్డోద్ ఇవన్నీ. అష్కలోను ఏం అవుతుందంటే 5వ వచనం మనం చూస్తే అష్కలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకునేది అవమానం నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకర జనము కాపురమును, ఫిలిస్తీయుల అతిశయాస్పదము నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును వారికి తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేదును. వారును శేషముగా ఉందురు. మన దేవునికి వారు యోధావారిలో పెద్దల వలె ఉందురు. ఎక్రోను వారు యెబూసీల వలె అగుదురు. మీరు అక్కడ 6వ వచనం జాగ్రత్తగా చదవండి ఒకసారి. 5వ వచనం అష్కలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును, ఎక్రోను పట్టణము తాను నమ్ముకునేది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కలోను నిర్జనముగా ఉండును. అష్కలోను ఎలా మారిపోయింది అంటున్నారు? నిర్జనముగా మారిపోయింది అంటున్నారు. ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా కొన్ని మనం చూస్తే కనుక జఫన్యా గ్రంథం మనం చూద్దాం. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మనం చూద్దాం. జఫన్యా గ్రంథము పాత నిబంధనలో 774 పేజ్ నెంబర్. పాత నిబంధనలో 774. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ఇందాక మనం యెషుకోనని చదువుకున్నాం కదా, అలాగే మళ్ళీ ఏమైపోతుందంటే 2వ అధ్యాయం జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే గాజా పట్టణము నిర్జనమగును, అష్కలోను పాడైపోవును, మధ్యాహ్న కాలముందు అష్డోదు వారు బయటికి పారద్రోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతముందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ, ఫిలిస్తీన్ల దేశమైన కనాను నిన్ను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఓకే, 4 చాలండి, 4 చాలు. గాజా పట్టణం నిర్జనమగును, అష్కలోను పాడైపోవును, మధ్యాహ్న కాలముందు అష్డోదు వారికి బయటికి పారద్రోయబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. ఇంకా చూద్దాం వీళ్ళ గురించి మాట్లాడేటువంటి మాటలు. మీకు మంచి సర్ప్రైజింగ్ పాయింట్ మీకు ఒకటి చెప్తా తర్వాత. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 47వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 47 1 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే
చదవండి. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గురించి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ. తీసారా? ఇర్మియా గ్రంథం అండి. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము 1 నుంచి. ఇర్మియా గ్రంథం 47:1. ఫరో గాజాను కొట్టకు మునుపు ఫిలిష్తీయులను గురించి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చినట్లు దేశము మీదను అందున్న సమస్తము మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కల నేలతన్ను శబ్దమునకు, అతని రథముల వేగమునకు, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికి తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడు ఒకడైనను నిలవకుండానట్లు అందరిని నిర్మూలము చేయుటకు దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయుల నాశనము చేయును. గాజా బోడియాయును, మైదానంలో శేషించిన అష్కలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక ఉందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఓరకుండుము. అష్కలోని మీదకి సముద్ర తీరం మీదకి రమ్మని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా, నీవెలాగో విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మీరు బాగా ఆలోచించారనుకోండి, ఈ ఫిలిష్తీయులకి సంబంధించినటువంటిది అంతా కూడా ఎలా మారిపోద్దని దేవుడు చెప్తున్నారు. నిర్జనం, నాశనం అయిపోవటం, తర్వాత బోడిగా మారిపోవటం, ఏమీ లేకపోవటం. ఆఖరికి ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం మనం చూస్తే, యెషయా గ్రంథము 14వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూస్తే 29 నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 29 నుంచి మనం చూస్తే 28 వీళ్ళు ఎలా ఉన్నారు మేధావులు. 28 నుంచి మనం చూస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 28 నుంచి మనం చూస్తే కనుక, రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఏంటి? ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరవబడిన నేను అంతగా సంతోషింపకము. సర్పబీజం నుండి మిరునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి, ఆ పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది, వచ్చువారి పటాలములలో వెనక తీయబడు ఒకడును లేడు. ఒకసారి మళ్ళీ 29:30 చదువుకుందాం. ఒకసారి చదవండి, ఏమన్నది అక్కడ? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిరునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేదురు, దరిద్రులు సురక్షితంగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను. మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఫిలిష్టియన్స్ అని కొట్టారనుకోండి, వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? అంటే ఈ ఫిలిష్టియన్స్ అనేవాళ్ళు ప్రస్తుతానికి ఈ భూమి మీద లేరు అని వచ్చింది. మీకు అర్థమైందా? మరి మనం చూసినటువంటి ఈ గాజా కానీ, అష్టోదు కానీ, లేదంటే కనుక మనకు కనబడుతున్నటువంటి ఎక్రోను కానీ, ఇవన్నీ ఏంటి ఎంతకనగానే ఒకప్పుడు ఆ ప్రాంతాలలో ఫిలిష్తీయులు ఉండేవాళ్ళు. అది ఫిలిష్తీయుల దేశంగా పిలువబడేది. ఇప్పుడు అది ఎలా మారిపోయింది అనుకుంటున్నారు? ఇంతకీ పాలస్తీనాగా మారిపోయింది. అంటే పాలస్తీనాలో ఉండేవాళ్ళు ఫిలిష్తీయులు ఒకటి కాదు, వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుని పిల్లల మీదకి వచ్చినటువంటి విధానం బట్టి, దేవుని మందసాన్ని దొంగిలించిన విధానం బట్టి, ఇజ్రాయేలుని గ్రీకులకు అమ్మేసినటువంటి విధానం బట్టి వీళ్ళందరినీ దేవుడు హెచ్చరించినప్పటికీ
వాళ్ళు అప్పటికీ మారకపోయినప్పటికీ ఏం జరిగిందా ఎంతకనగానే దేవుడు తీసుకున్నటువంటి గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ డెసిషన్ ఏంటంటే, నిర్జనముగా చేసేదను, నీ బీజమును చంపేస్తాను, నిన్ను అసలు తొత్తునీలుగా చేసేస్తాను, నీ మైదానం అంతా బోడిగా అయిపోతుంది, నువ్వు కరిగిపోతావు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వారు వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా బ్రతుకుతూనే ఉన్నారు. అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్రికాషన్సే మనకు కనబడుతున్నటువంటిది ఆమోసు గ్రంథం. ఇప్పుడు దాకా మైండ్లో పెట్టుకుని ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఆమోసు గ్రంథం చదవండి ఎలా ఉందో. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 6 నుంచి 8 వచనాలు మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చూస్తే, దేవుడు సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరిని కొనిపోయిరి. గాజా ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, వారి నగరులను దహించి వేయుదును, అష్టోదుల నివాసులను నిర్మూలము చేతును, అష్కలోనులను రాజదండము వహించిన వాడు వండుకున్న నిర్మూలము చేతును. ఇకను శేషించి ఉన్న ఫిలిస్తీన్లను ఏం జరుగుతుందంటే అండి, ఇకను శేషించిన జనులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి నామరూపాలు అనేవి అసలు ఈ భూమి మీద లేకుండా దేవుడు పూర్తిగా తుడిచేశారు. తెలుసా మీకు ఆ విషయం? మీరు ఈ మధ్యకాలంలో, అందుకే మొన్న ఒక న్యూస్ బాగా హల్చల్ అయిపోయింది అంటే, గొల్లియాత్ పొర్రు దొరికిందంట, స్కెల్టన్ ఏదో దొరికేసిన అంతే. ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎముకలు బోన్లు చూసుకోవడమే తప్ప సజీవ సాక్ష్యాలు అనేవి వాళ్ళకి సంబంధించి దేవుడు ఎక్కడా పెట్టలా. మీకు తెలియాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటి ఎందుకనగానే, ఒక్కసారి కనుక నమ్మకంగా యథార్థంగా వెళ్ళే దేవుని పిల్లల జోలు వస్తే దేవుడు తీసుకునే నిర్ణయం ఎంత కఠినంగా ఉంటుందంటానికి ఇదిగో ఈ ఫిలిస్తీన్లు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. తెలుసా మీకు ఆ విషయం? అసలు వాళ్ళకి సంబంధించినట్టు ఏమి లేవు ఈ భూమి మీద, మొత్తం తుడిచేశాడు దేవుడు. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు అంతే. ఆ ప్రవచనం ఎలా నెరవేరింది? ఇంతకీ అనేక రకాలుగా నెరవేరుతూనే వచ్చింది. మనం చూసాం అనుకున్న ఇర్మియా గ్రంథంలో 47వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం, మళ్ళీ చూద్దాం. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 47వ అధ్యాయం మనం చూద్దాం. ఇందాక మనం చదువుకున్నటువంటిది ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం మనం చూస్తే 4 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 47, 4, 5. ఫిలిస్తీన్లందరిని లయపరచుటకును, తర్వాత 47, 4 నుంచి 5 వచనాలు. ఫిలిస్తీన్లందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడు ఒకడైనా నిలవకుండానట్లు అందరిని నిర్మూలము చేయుటకు దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీన్లను నాశనము చేయును, గాజా బోడియాయను, మైదానంలో శేషించిన అష్కలోను నాశనమాయను ఎన్నాళ్ళ వరకు అని చక్కగా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రవచనం అనేది మనం చూస్తే కనుక, అతని పేరు మీరు బాగా తెలిసినటువంటి వ్యక్తే, నెబుకద్నెజరు. మనం చదువుకుంటాం దానియేలు గ్రంథంలో. క్రీస్తు పూర్వం 600 ఆ మధ్యకాలంలో వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు చెరలోకి. ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటే పారసీకులు వీళ్ళని పరిపాలించారు. ఆ తర్వాత రోమన్లు పరిపాలించారు. రోమన్లు పరిపాలించి సుమారుగా 1వ శతాబ్దంలో రోమన్లు పరిపాలిస్తే క్రీస్తు శకం 135వ సంవత్సరంలో ఈ ఫిలిస్తీన్కి సంబంధించినటువంటి ఈ పేర్లని రీనేమ్ చేసేసి మొత్తం అంటే మొత్తం దాన్ని మాడిఫై చేసేసి ఈ ఫిలిస్తీన్ల ప్రాంతానికి పెట్టినటువంటి పేరు పాలస్తీనా. ఎవరు తీసుకొచ్చారు ఈ పేరు? రోమన్స్. ఎప్పుడు? క్రీస్తు శకం 135వ సంవత్సరంలో. ఇవన్నీ దేవుడు ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నారు? ఇంతకీ ఆమోస్ గారు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 760. క్రీస్తు పూర్వం 760 అంతకు ముందు నుంచి దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ళు ఏ మాత్రం మారలా. అప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలిగా. ఇప్పుడు బబులోను దేశంలోకి చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎన్నో ప్రవచనాలు దేవుడు చెప్పారు. ఒకవేళ వీళ్ళే కనుక అక్కడ మారుంటే ఇర్మియా గారితో ఈ ప్రవచనం వచ్చేది కాదు. ఇర్మియా గారు ఉన్న సమయానికి బబులోనీలు ఉన్నారు, ఈ ప్రవచనం వచ్చేది కాదు. ఆ తర్వాత మళ్ళీ జకర్యా గ్రంథంలో కానీ మిగిలిన గ్రంథాల్లో కానీ ఈ ప్రవక్తల ద్వారా మనకి ఈ ప్రవచనాలు వచ్చే కాదు. ఎప్పుడు ఆమోసు గారు చెప్పినప్పుడే కనుక వీళ్ళు మారిపోయి ఉంటే. మీకు కావాలంటే ఒకసారి ఆర్డర్ చెప్తే చూడండి. కావాలంటే ఆమోస్ గారు మొట్టమొదటిగా ప్రవచించారు. ఆ తర్వాత మనం చూసాం అనుకోండి, ఆ తర్వాత మనం చూస్తే యెషయా గారు, ఆ తర్వాత ఇర్మియా గారు, ఆ తర్వాత జకర్యా గారు.
ఫస్ట్ మొట్టమొదటిగా ఆమోస్ గారు చెప్పారు, ఆమోస్ గారి తర్వాత యెషయా గారు చెప్పారు, యెషయా గారి తర్వాత ఇర్మియా గారు చెప్పారు, ఇర్మియా గారి తర్వాత జకర్యా గారు చెప్పారు. ఎంతమంది ఇప్పుడు ఆమోస్ గారు చెప్పినప్పుడే వీళ్ళు కనుక మార్పు చెంది, అవును ప్రభా, క్షమించు ప్రభా, మీ కాళ్ళు పట్టుకుంటాం ప్రభా, మేము చేసింది పొరపాటు ప్రభా అనుంటే ఇంత అయిపోయేది కాదు పరిస్థితి. ఆమోస్ గారు చెప్పినప్పుడు మారలే. అందుకే మీరు బాగా గుర్తుంచుకోవాలి, దేవుడు ఒక విషయం గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయం గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాటకు మనం లోబడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటానికి మనకు కనబడే వాళ్ళు ఇక యూదులు మనకు కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ వరకు పాత నిబంధన వరకు మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో మనం చదువుకున్నాం. అంటే ఫస్ట్ సెషన్లో మీకు చెప్పా, మొత్తం 12 గోత్రాలు ఉంటే 10 గోత్రాలు ఒక సైడ్ వెళ్ళాయి, 2 గోత్రాలు ఒక సైడ్ వెళ్ళాయి. ఈ 2 గోత్రాల వాళ్ళు కొద్దో గొప్ప కొంచెం వింటారు అక్కడక్కడ. అందుకని దేవుడు అంతంత మాత్రమే వాళ్ళు నుంచినట్టుగా మనకు కనబడుతుంది మలాకీ వరకు. కానీ ఈ ఇశ్రాయేలీలు కానీ మనకు కనిపించే ఈ ఫిలిస్తీన్లు ముఖ్యంగా, వీళ్ళైతే దాన్ని ఏమంటారు, పాతకాలంలో కొన్ని సామెతలు ఉంటాయన్నమాట. ముసలోళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు. బొడ్డుకు మసి రాసుకొని కూర్చున్నారంట, అంటే గొడవకి గొడవ కూర్చున్నట్టుగా వీళ్ళలో ఆ తత్వాన్ని వీళ్ళు మార్చుకోకుండా అంతకంత దిగజారిపోయి మందసాన్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు. మందసాన్ని తీసుకెళ్ళటమే, దొంగతనం చేయటమే ఒక గొప్ప పాపం రా బాబు అంటే మనం చూడొచ్చు. మందసాన్ని పొరపాటును టచ్ చేసినటువంటి ఒక వ్యక్తి జీవితం వచ్చా మనిషికోండి పట్టుకున్నందుకు చచ్చిపోతాడు. అలాంటిది అంటే లేవీలు కాకుండా వేరే వాళ్ళు ఎవరో పట్టుకోకూడనటువంటి ఒక మందసాన్ని వీళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోవడమే గొప్ప నేరం రా బాబు అంటే దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ దాగోని గుళ్ళో పెట్టారు. అప్పటికి దేవుడు హెచ్చరించారు. ఆ బొమ్మకి సంబంధించినటువంటి మొత్తం తుత్తునీలుగా చేసేసినా కానీ మారలేదు వాళ్ళు. అంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మన దుర్మార్గత, మన బలహీనతను మనం గుర్తించి ఆ బలహీనతను మనం జయించాం అనుకోండి, మనం విజేతలం ఎప్పటికైనా. కానీ ఆ బలహీనతను కనుక మనం జయించకుండా అది మనల్ని పరిపాలించేలా మనం చేసి మనం కనుక దానికి బలహీనులుగా మారిపోయాం అనుకోండి, మనం ఎలా మారిపోతాం, దుర్మార్గులుగా మారిపోతాం. ఆ దుర్మార్గత ఎలా మారిపోద్ది అంటే దేవుడు ఎంత హెచ్చరించినా కానీ మారకుండా ఉండే స్టేజ్లోకి మారిపోద్ది. అది ఎంత దారుణంగా మారిపోద్ది అంటే మనం ప్రస్తుతానికి ఎలా మాట్లాడుకుంటున్నాం ఎంతకనగా అక్కడ చూపించి, ఒకప్పుడండి ఈ ప్రాంతంలో ఫిలిస్తీన్లు ఉండేవాళ్ళండి అని మాట్లాడుకుంటున్నాం. మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ ప్లేస్ ఎలా మారిపోయింది, ఇంతకీ పాలస్తీనాగా మారిపోయింది. ఇలా మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ పాలస్తీనాగా రీనేమ్ చేశారు. అందుకే కొన్ని ప్లేసులు ఎటు వెళ్ళిపోయాయి, కొన్ని ప్లేసులు ఇజ్రాయెల్ కంట్రీలోకి వెళ్ళిపోయాయి, కొన్ని ప్లేసులు గాజా స్ట్రిప్లోకి వెళ్ళిపోయాయి. అది పాలస్తీనాగా వాళ్ళు రీనేమ్ చేసుకున్నారు. ఇది ఫిలిస్తీన్కి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి చరిత్ర. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 6 నుంచి 8 వచనాలు మీకు అర్థమయ్యాయి నేను అనుకుంటున్నాను. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్? వెరీ గుడ్. నెక్స్ట్ ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము వీళ్ళ గురించి మళ్ళీ మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ పాయింట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. మొట్టమొదటగా ఈ ఫిలిస్తీన్లు అష్షూరీయుల చెరలోకి వెళ్తారు. అష్షూరీయుల చెరలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి 7th సెంచరీలో అంటే BC క్రీస్తు పూర్వం 7th సెంచరీలో వీళ్ళు అష్షూరీయుల చెరలోకి వెళ్తే 6th సెంచరీలో బబులోనీయుల చెరలోకి వెళ్తారు. 5th సెంచరీ నుంచి వీళ్ళని పారసీకులు రూల్ చేస్తారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వీళ్ళ మీద పరిపాలన చేస్తుంది. ఆ తర్వాత క్రీస్తు శకం 135వ సంవత్సరంలో వీళ్ళకి పేరు మార్చడం జరిగింది. అంటే వీళ్ళకి కాదు, వాళ్ళు ఉన్న ప్రాంతాలకి. ఎలా మారిపోయింది పేరు, ఇంతకీ పాలస్తీనాగా మారిపోయింది. ఇప్పుడు ఫిలిస్తీన్ కంట్రీ మనకు కనబడుతుంది. అంటే ఫిలిస్తీన్ కంట్రీ నో మోర్, దెర్ ఈజ్ నో ఫిలిస్తీన్ కంట్రీ. ఓకే, మరి ఫిలిస్తీన్స్ వాళ్ళు అడ్రస్ లేరు, ఎలా వెళ్ళిపోయారో మనకి తెలియదు. దీన్ని బట్టి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మనకు సంబంధించినటువంటి వాటికి నామరూపాలు లేకుండా చేయాలంటే ఎవరు దిగాలి ఫీల్డ్లోకి? దేవుడు దిగాలి. అలా దిగటానికి మనం ఆహ్వానించాలంటే మనం ఏం చేయాలి, ఇంతకీ ఘోరమైన పాపం చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఆ తర్వాత అది ఫుల్ఫిల్ చేసుకోండి. ఇలా నిమిత్తం చాలా ప్రవచనాలు చెప్పారు దేవుడు, అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఇవన్నీ వాళ్ళకి మాత్రం అనుకోకండి. ఆ క్యారెక్టర్ కలిగిన ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లల మీదకి కయ్యని వెళ్ళిపోయే ప్రతి ఒక్కరికి ఇవన్నీ సరుగుతాయి, ఇందులో డౌటే లేదు. ఆ నేచర్ ఎవరికైతే ఉంటుందో దేవుని పిల్లల్ని హింసించాలి, దేవుని పిల్లల్ని శిక్షించాలి, దేవుని పిల్లల మీద నిందలేయాలి, ఆ తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఇవన్నీ సంభవిస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, నెక్స్ట్ మనం వెళ్దాం ఆమోస్ గ్రంథంలోకి వచ్చేద్దాం. ఆమోస్ గ్రంథం మనం వచ్చేస్తే 1వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. చదవండి, ఏమన్నది అక్కడ? ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకొక కంట్రీ వచ్చిందండి, ఇది కంట్రీ కాదు, చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా
దాని జనులు చదవండి. తూరు 3 సార్లు 40 సంవత్సరములు బట్టి నేను తప్పకుండా శిక్షింతును. ఎలయనగా దాని సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారందరినీ ఎదోమీలకి అప్పగించరి. వాళ్ళేమో గ్రీకు దేశానికి అప్పచెప్తుంటే ఫిలిస్తీన్లు వీళ్ళు ఎవరికి అప్పచెప్తున్నారంటే వీళ్ళు ఎదోమీలకి అప్పచెప్తున్నారు. అయిపోయిందండి. ఫిలిస్తీ కంట్రీ అయిపోయింది. మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం. వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు? తూరు. ఏంటిది పేరు? తూరు. వింతగా ఉంది కదా, కానీ ఇది చాలా బ్యూటిఫుల్, ఇది చాలా గొప్పది. తూరు గురించి మాట్లాడుతున్నారు. ఎలా అనగా దాని సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక కట్టబడిన వారిని అందరిని ఎదోమీలకు అప్పగించరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, దాని నగరాలను దహించివేతును. ఇప్పుడు ఈ తూరు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఓకే, వాట్ ఈస్ దిస్ తూరు? ఇదేంటంతకనగానే చూద్దాం. గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి దీని గురించి మనం తెలుసుకోవడం కంటే కూడా ముందు కొన్ని విషయాలు మీరు ఆలోచించాలి. అదేంటంటే దీని పేరు, అంటే బయట వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ఫినీషియన్ సివిలైజేషన్, లేదంటే కనుక ఫినీషియన్ నాగరికత. అంటే ఏంటి ఇంతకీ? ఇది ఇప్పుడు మనకి మెసపొతేమియా నాగరికత ఎలాగో, సింధు నాగరికత ఎలాగో, తర్వాత ఇంకొక హరప్ప మొహంజోదారో నాగరికతలు ఎలాగో, వీళ్ళదొక సపరేట్ నాగరికత. వీళ్ళకు అంటే మిగిలిన దేశాలు అప్పటికి, అంటే మిగిలినటువంటి జనులందరూ కూడా ఒక కింగ్డమ్, ఒక రాజ్యంగా ఏర్పడి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యంగా ఏర్పడి వాళ్ళని ఒక పరిపాలించి ఒక రాజుగా పెట్టుకుంటే వీళ్ళది ప్రత్యేకంగా కనబడుతుంది. వీళ్ళది ఎలా ఉంటుంది ఎంతకనగానే, వీళ్ళది ఇండివిజువాలిటీ, అంటే ఇండివిజువల్గా కొన్ని రీజన్స్గా వీళ్ళు ఉంటారు. ఇండివిజువల్ కొన్ని రీజన్స్గా ఉండి, ఇప్పుడు ఈ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ రీజన్లో ఉన్నటువంటి సిస్టమే ఆ రీజన్లో కూడా ఉంటుంది. ఆ రీజన్లో ఉన్న సిస్టమే ఇంకొక రీజన్లో కూడా మనకు కనబడుతుంది. కానీ ఈ నలుగురు ఒకటి కాదు. ఈ నలుగురు ఒక సిస్టమ్కి సంబంధించినటువంటి, అంటే వీళ్ళ నలుగురిని పరిపాలించేది ఒకటి కాదు. ఏ ఏరియాని వాళ్ళే పరిపాలించుకుంటారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మిగిలినటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. దీన్నే ఫినీషియన్ సివిలైజేషన్, లేదంటే ఫినీషియన్ నాగరికత అంటారు. వీళ్ళకి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఏంటి ఎంతకనగానే ఈ సీకి సంబంధించి, అంటే సముద్రానికి సంబంధించినటువంటి వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి పట్టు వీళ్ళకి ఉంటుంది అనమాట. అందుకే వీళ్ళని గొప్పగా అప్పటి కాలంలో మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు తూరు అనే ప్రాంతం వాళ్ళు మాత్రమే కాదు, మనకి కనిపించే సీదోను, మీరు విన్నారు కదా తూరు, సీదోను, తూరు కూడా ఇలాంటిదే. సీదోను కూడా ఫినీషియన్ సివిలైజేషనే. దీంతో పాటుగా ఇంకొన్ని మీకు అర్థం అవటం కోసం ఇంకొన్ని చూపిస్తాను. అవేంటి ఎంతకే గూగుల్ మ్యాప్లో మనం చూద్దాం ఒకసారి. చూడండి, అక్కడ మనకు కనబడుతున్నటువంటి తూరు అనగానే ప్రజెంట్ దీని పేరు ఏంటి ఎంతకని మనం చూసాం అనుకోండి. ఆల్రెడీ నేను అక్కడ మెన్షన్ చేశాను చూడండి. రైట్, తూరు చూసారా? ఫస్ట్ది వెరీ గుడ్. చూసారా? ఫస్ట్ నెంబర్ 1. కొంచెం అది క్లోజ్ చేయమ్మా. చూస్తున్నారా? ఇది ఫస్ట్, ఇది తూరు. ఓకే, సెకండ్ దాన్ని క్లిక్ చేయమ్మా. వెరీ గుడ్. రెండోది ఏంటి? సీదోను. మనం చూస్తాం సీదోను. మీరు గమనించారా? తూరు ఎక్కడుంది ఇంతకీ? వాటర్ పక్కనే. రైట్, చూసారా? వాటర్ పక్కనే. సీదోను ఎవడుంది ఇంతకీ? వాటర్ పక్కనే. మీకు పర్పుల్ కలర్లో 1, 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ది బిబ్లాస్. ఓకే, ఇది కూడా చూద్దాం. ఇది ఆడుంది ఎంతకి? వాటర్ పక్కనే. అలాగే మీరు గమనించారనుకోండి, ఫోర్త్ది అర్వాద్. చూసారా? ఇది ఇలాగా కొన్ని సిటీస్ ఉంటాయి, కొన్ని వాటర్ పక్కనే ఉండే సిటీస్ ఉంటాయి. వీళ్ళందరూ ఫాలో అయ్యేది ఒకటే సివిలైజేషన్. అంటే వీళ్ళందరికీ పెట్టినటువంటి పేరు ఫినీషియన్ సివిలైజేషన్ అంటారు. ఇది అంటే వీళ్ళు ఒక కైండ్ ఆఫ్, చూడు లైన్లో ఉన్నాయి 1, 2, 3, 4. ప్రామిస్ ల్యాండ్ కొంచెం ఆఫ్ చేసామ్మా, తర్వాత ఆన్ చేద్దాం. వెరీ గుడ్. ఇప్పుడు ఓన్లీ మనకి అదే కనబడుతుంది చూడండి. కొంచెం జూమ్ ఇన్ చేయమ్మా. చాలు. చూడండి, ఇది ఎక్కడ ఉంది ఎంతకి? ఫస్ట్ది తూరు. ఓకే, సెకండ్ వచ్చేసరికల్లా సీదోను, తర్వాత వచ్చేసరికల్లా బిబ్లాస్, తర్వాత వచ్చేసరికల్లా అర్వాద్ అనేది సిరియాలో మనకు కనబడుతుంది. తర్వాత ఇది వచ్చేసరికి బిబ్లాస్ వచ్చి లెబనాన్లో మనకు కనబడుతుంది. తర్వాత ఇవి మనం డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఇవి కూడా లెబనాన్లో ఉన్నాయి. సో ఇలాగా మీరు బాగా ఆలోచించినట్లయితే కనుక ఇది ఇప్పుడు తూరు అనగానే ఈ ప్లేస్ అనమాట.
ఓకే, సీదోన్ అనగానే ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్లేస్ ఏంటి, ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నారు? తూరు అనగానే సముద్ర ప్రాంతానికి పక్కనే ఉంటుంది ఈ ప్లేసు. అందుకే దీన్ని చాలా పొగరు ఉంటుంది అనమాట. అదే దేవుడు మాట్లాడతారు, ఆ విషయం మాట్లాడతారు. దేనికై ఎంతకనగానే ఈ తూరు గురించి కొన్ని విషయాలు మనం చూసాం అనుకోండి, రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్ అనమాట. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. అవి మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. చూద్దాం అవేంటో మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్ పెట్టమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు తూరు నుంచి ఇజ్రాయెల్ చూద్దాం. ఇజ్రాయెల్ కొంచెం చూడమ్మా. యెరూషలేము చూసారా? జెరూసలేము అక్కడ మనకు కనబడుతున్నట్టు తూరు. ఇక్కడ జెరూసలేము కొంచెం ఇక్కడ చూసారా ఈ ప్లేస్ అబ్జర్వ్ చేస్తున్నారు ఇంతకీ? అక్కడ ఇప్పుడు ఈ రెండు దృష్టిలో పెట్టుకోండి. మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. కొన్ని విషయాలు చూసిన తర్వాత మీకు ఒక స్పష్టత వస్తుంది. అంటే ఒకప్పుడు ఈ తూరుని దేవుడు ఎంత హెచ్చించారు, తర్వాత ఇది ఎలా మారిపోయింది అనేవి మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ మాట్లాడే ప్రతి దానికి ఒక స్పష్టత అనేది మనకు వస్తుంది నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ కంటిన్యూ. వెరీ గుడ్. యెహెజ్కేలు గ్రంథం మనం చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ తూరు ఫినీషియన్ నాగరికతని మనం చెప్పుకున్నాం. ఫినీషియన్ అని మనం మన వాళ్ళు పేరు పెట్టారు, కానీ దేవుడు వీళ్ళ గురించి రాయబడిన విషయాలు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 27th చాప్టర్. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం మనం చూస్తే 1 నుంచి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 27:1 నుంచి మనం చూద్దాం. చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నరపుత్రుడా తూరు పట్టణం గురించి చూసారా, అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయము, సముద్రపు రేవుల మీద నివసించు. దాని ఏడున్నాయి ఇంతకీ చూసాంగా, ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా. తూరు ఏడుంది ఇంతకీ? ఎగ్జాక్ట్గా సముద్రం పక్కనే ఉంది. సీదోన్ ఏడుంది ఇంతకీ? ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది. బైబ్లాస్ ఏడుంది ఇంతకీ? అక్కడే ఉంది. అర్వాద్ ఎక్కడ ఉంది ఇంతకీ? అక్కడ. అంటే అర్వాద్ గురించి వీటి గురించి కాదు మన డిస్కషను, మిగిలిన 3 ప్లేసెస్ గురించి కాదు. సీదోన్ గురించి, అర్వాద్ గురించి, తర్వాత బైబ్లాస్ గురించి కాదు మన డిస్కషను. మన డిస్కషన్ అనేది తూరు గురించి. ఓకే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ కూడా తూరు. అంటే తూరు ఎలాంటిదో మీకు అర్థం అవడానికి అవి నేను మీకు చూపించాను ఎగ్జాంపుల్ కింద. వాస్తవం సీదోను గురించి కూడా మనకు వస్తాయి కొన్ని విషయాలు, తర్వాత చూద్దాము. ఈ సముద్ర ప్రాంతంలో ఉండే అవి అంటే అలాంటి నాగరికత కలిగినటువంటివి, అందులో ఒకటైనటువంటి తూరు గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని ఇంతకీ 2వ వచనం మనం చూసి, నరపుత్రుడా తూరు పట్టణమును గురించి అంగలార్పు వచనమైతే దానికి ఇలాగ ప్రకటించేము, సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా. చూసారా ఎలా ఉందంటే ఇది? నేను సంపూర్ణ సౌందర్యం గలదానని నేను అనుకొనిచున్నావే, నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను శెవీరు దేశపు సరళ వృక్షపు రాణితో కట్టెదరు, లెబనోను దేవదారు రాణి తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు, బాషాని యొక్క సింధూరం రాణి చేత నీ కోలలు చేయుదురు, కిత్తీల ద్వీపం నుండి వచ్చిన గుంజుమ్రానుకు దంతపు చెక్కడ పని పొదిగి నీకు పీటలు చేయుదురు, నీకు జెండాగా ఉండుటకే నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసనార బట్టతో ఇలా మనం చదువుకుంటూ వస్తే దీని స్పెషాలిటీస్ అన్నీ మనకు కనబడుతుంది. దీంట్లో ఉన్న ఏ ఒక్కటి కూడా ఒక కంట్రీకి సంబంధించి ఉండవు, అన్ని రకాలు కలిపి ఇక్కడ ఉంటాయి. అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే వైజాగ్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎందుకు? ఆ బీచ్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఋషికొండ బీచ్ అని, లేదంటే కనుక అలా వెళ్తూ ఉంటారు. ఏముంటుంది అక్కడ? ఎంత కనుకనే అది ఒక ఒడ్డు సముద్ర తీర ప్రాంతం, అది ఇట్స్ బ్యూటిఫుల్ అంతే. అలాగా ఇది అంటే దాంతో పోల్చట్లా, వైజాగ్తో పోల్చట్లా. అప్పుడు ప్రాంతాలు ఎలా ఉన్నాయనేది మనకి కనబడినటువంటి వాటిని బట్టి, ఇక్కడ కనిపించిన వాటిని బట్టి చెప్తున్నాను. ఇక్కడ ఎలా ఉంది ఎంతకనగానే, అప్పటి కాలంలో వీళ్ళు ఒక దేశానికి సంబంధించినటువంటివి కాదు. లెబనాన్ అంటే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు, తర్వాత ఈజిప్ట్ కంట్రీ నుంచి కొన్ని తెచ్చుకుంటారు, అక్కడి నుంచి కొన్ని తెచ్చుకుంటారు. ఇవన్నీ తెచ్చుకొని ఎలా మారిపోయిందంట? సౌందర్య రూపంగా మారిపోయిందంట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మంచి మంచి పని చేసే పని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొన్ని చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అంటే దీని మీద కొంచెం స్టడీ చేస్తున్నప్పుడు తెలిసినటువంటి విషయాలు అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ సర్ప్రైజ్. అదేంటో మనం కూడా చూద్దాం. ఇప్పుడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము
11 మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తే, తూరు రాజుకు ఎవరో హీరాము. ఎవరంట తూరు రాజు అంటే మీకు అర్థమైందిగా, తూరు ఇందా మనం చదువుకున్నామే ఆ తూరు, ఆ పేరు చూసారు తూరు అంట తూరు. తూరు రాజుకు హీరాము దోతలను దేవదారు మ్రాణులను వడ్రంగు కాసేపు పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. వీళ్ళు ఏం చేశారంట? దావీదు కోసం ఒక కన్స్ట్రక్షన్ చేశారు. ఇందా మనం చదువుకున్నామే, అందమైనటువంటి వాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు, ఆ పని చేసేవాళ్ళు, వీళ్ళందరూ అంటే ఈ తూరు రాజు ఒక ప్రాంతానికి రాజుగా ఉన్న, అంటే ఒక దేశానికి రాజుగా ఉన్నటువంటి అతను ఏం చేశారంటే దోతలని చెక్క అవన్నీ మెటీరియల్ అంతా పంపించి ఎవరికొరకు ఒక నగరాన్ని కట్టించారు. ఇంతకే దావీదుకి ఒక నగరాన్ని కట్టించారు. ఇది కాదు విచిత్రం, ఇంకొకటి చూద్దాం, చాలా బాగుంటుంది. మొదటి రాజుల గ్రంథం మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం మనం చూస్తే 5వ అధ్యాయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం చూస్తే, తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకమునందునని విని తన సేవకులను సొలొమోను వద్ద పంపించారు. ఎవరో ఈ రిలేషన్ ఎంత అంటే, ఒకప్పుడు ఇజ్రాయెల్ కంట్రీకి లేదంటే అంటే కనాను దేశానికి ఈ తూరు అనే ప్రాంతానికి రిలేషన్ ఎలా ఉందో మీరు చూడండి. ఒకప్పుడు దావీదు గారి కొరకు ఒక నగర కట్టించడం కోసం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దావీదు గారు చనిపోయారు, తర్వాత ఎవరయ్యారు రాజుగా? ఇంతకే సొలొమోను గారు రాజయ్యారు. సొలొమోను గారు రాజయ్యారు అనే విషయం ఎవరు విన్నారు? ఇంతకే తూరు రాజు విని ఏం చేశారు? సేవకులు పంపించాడు. సేవకులు పంపించి ఏమంటారు? ఇంతకే హీరామును వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపించాను. తర్వాత చూద్దాం ఇంకో మాట. ఏలయనగా పదం చూడంటారు, హీరాము 1వ వచనం అంత చూసారా? 1వ వచనంలో చూద్దాం. 1వ వచనంలో సెకండ్ పార్ట్. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఎవరో తూరు, ఇందా మనం చూసాం, తూరు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాజు ఈ ఇజ్రాయెల్తో ఉన్నటువంటి ఈ పాలుతీనులు ప్రవహించే దేశంగా పిలువబడుతున్నటువంటి కనాను దేశంలో ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి దావీదు గారితో ఫ్రెండ్షిప్, స్నేహంగా ఉండేవాళ్ళంట. వెరీ గుడ్, బాగుంది. ఆ తర్వాత ఏమిటంటే ఇందుకే హీరామును 2వ వచనం, హీరామును వద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. 3వ వచనం మనం చూస్తే, యెహోవా నా తండ్రి. ఏ వర్తమానం ఇప్పుడు చదువుకుంటే మనం ఎవరు పంపిస్తున్నారు? ఇంతకీ సొలొమోను గారు పంపిస్తున్నారు. ఎవరి దగ్గరికి? తూరు రాజు దగ్గరికి ఒక వర్తమానం పంపించారు. ఏంటి ఆ వర్తమానం? ఇంతకీ యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అంతని ప్రాథముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతను మందిరము కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదవు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా, అపాయమేమీ లేకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలకు నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరం కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. లెబనోనులో దేవదారు మ్రాణులను నరికించుటకే నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రాణులను నరుకుటయందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరు నీకు తెలియని కనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం ఇచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగా అని చెప్పి సొలొమోనుకి ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానాన్ని అంగీకరించితిని. దేవదారు మ్రాణుల గురించి సరళపు మ్రాణుల గురించి నీ కోరిక ఎంతటి ప్రకారం నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరినట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగించు బందోబస్తు నేను చేయుదును. నీవును వాటిని తీసుకొందువు. ఇందును గురించి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చేదవు. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మానులు పంపించగా సొలొమోను హీరామునకు అతని ఇంటి వారి సంరక్షణకు ఆహారము 2 లక్షల తూముల గోధుమలను 3800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచుండెను. అంటే దెర్ ఈజ్ ఎ గ్రేట్ రిలేషన్ బిట్వీన్ తూరు అండ్ దిస్ కంట్రీ.
అలాగే ఈ మందిర నిర్మాణంలో కూడా ఏది మనం చదువుకుంటామే, సొలొమోన్ టెంపుల్ అని మనం చదువుకుంటాం, యెరూషలేము దేవాలయం అని. ఈ యెరూషలేము దేవాలయ నిర్మాణానికి కూడా కావలసినటువంటి వర్కర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకీ ఆ తూరు నుంచి వచ్చారు. అంత మంచిగా ఉన్నారు కదా వీళ్ళు. ఇంతకీ మరి ఏమైంది ఇంతకని మనం చూసాం అనుకోండి, చాలా ఇంత మంచిగా ఒకప్పుడు రిలేషన్ ఉండేది, కానీ తర్వాత రిలేషన్ ఏమైపోయింది ఇంతకనగానే కంప్లీట్ ఎగైనెస్ట్ గాడ్ అయిపోయింది. అంటే దేవునికి పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. ఎలా మారిపోయింది ఇంతకీ అనే మనం కొన్ని సందర్భాలు మన బైబిల్లో నుంచి మనం చూసాం అనుకోండి. కొన్ని సందర్భాలు మన బైబిల్లో నుంచి చూస్తే యోవేలు గ్రంథం మనం చూద్దాం. యోవేలు గ్రంథం మనం చూస్తే వీళ్ళు ఏం చేశారు చూడండి. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి మనం చూద్దాం. అంటే ఒకప్పుడు అంత చక్కగా ఉండే వీళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారు చూడండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి మనం చూద్దాం. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, తర్వాత నీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతురి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ ఇళ్ళలో ఉంచుకుంటుని, యోధా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపచేయుటకై మీరు వారిని గ్రీకేయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి తెప్పించును. అంటే ఒకప్పుడు ఆ దేశంలోనే మందిరం కట్టడానికి, ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి మందిరం, దేవునికి ఇష్టమైన మందిరం కట్టడానికి ఒక మంచి ప్లేస్గా, బ్యూటిఫుల్ ప్లేస్గా ఉన్నటువంటి ఆ తూరు దేశమే ఎలా మారిపోయింది ఇంతకే అంటే ఇజ్రాయేలీని తీసుకెళ్ళి గ్రీకేయులకు అమ్మటానికి ద్రోహం చేశారు. ఆ ద్రోహంలో నేను మంచి దాంట్లోనే కాదు చెడు దాంట్లో కూడా ద్రోహం ఉంటానని చెప్పేసి పార్టిసిపేట్ చేశారనమాట. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం మనం చూస్తే కనుక 13 మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం మనం చూస్తే కనుక 13వ వచనం మనం చూద్దాం. గ్రీకేయులను, తూబాలు వారును, మెషెకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను ఇత్తడి కస్తువులనిచ్చి కొనుక్కొందురు. చూసారు ఎలా మారిపోయిందో. ఎలా కొనుక్కుంటున్నారంట మనుషుల్ని వీళ్ళు ఇంతకీ. చదవండి మళ్ళీ యెహెజ్కేలు గ్రంథము 27:13 చూద్దాం. చదవండి. గ్రీకేయులను, వాళ్ళును, మెషెకు వారును ఏం చేస్తున్నారు? వర్తక వ్యాపారం చేసుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తున్నారంటే నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు. మనుషుల్ని ఎలా కొనుక్కుంటున్నారంట? సరుకులు ఇచ్చి మనుషులను కొనుక్కుంటున్నారంట. చూసారా? అంటే ఇలాంటి కార్యాలు చేయటం మాత్రమే కాకుండా వాళ్ళని మళ్ళీ గ్రీకేయులకు అమ్మడానికి మళ్ళీ ఎవరు కారకులయ్యారు? ఇంతకే మళ్ళీ వీళ్ళే కారకులయ్యారు. మీకు అర్థమైందా? ఇక ఇది మాత్రమే కాకుండా వీళ్ళు చేసినటువంటి దేవునికి బాగా ఇరిటేట్ తీసుకొచ్చే ఒక మంచి గొప్ప ద్రోహకార్యం ఇంకోటి మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం మనం చూస్తే 83వ అధ్యాయం మనం చూద్దాం. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం మనం చూస్తే కీర్తన గ్రంథము 83వ కీర్తన మనం చూస్తే కనుక 83వ కీర్తన 1 నుంచి మనం చూసుకుంటూ వద్దాం. 1 దేవా ఊరక ఉండుకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లర చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇజ్రాయేలును పేరు ఇకన జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనిచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గొడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీలను, యెబూసీలను, హగ్రీలను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. చూసారా? ఒక పెద్ద తిండే లేచింది బయటికి. ఎవరెవరు అందులో? ఎందుకు ఎవరెవరు చూడవలసిన మళ్ళీ ఒకసారి జాగ్రత్త. ఎవరెవరు ఉన్నారు ఇంతకీ? ఎదోమీయులు, ఇష్మాయిలీలు, యెబూసీయులు, మోయాబీలు, హగ్రీయులు, గెబూలు వారు, అమ్మోనీయులు, అమాలేకులు, ఫిలిస్తీయులు.
ఎంతమందికి వెళ్ళారమ్మా ఎవరి పేరు లేకుండా చేయడానికి? ఇజ్రాయేల్ పేరు లేకుండా చేయడానికి. వాళ్ళలో ఎవరున్నారు ఇంతకీ? చాలా చక్కగా ఈ తూరు వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడికి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి నీ యొక్క విధానం మార్చుకోకపోతే బాగోదు అని హెచ్చరించినటువంటి వన్ ఆఫ్ ద బుక్స్ ఏంటి ఎంతకనగానే ఆమోస్ గ్రంథం. మీకు అర్థం అనుకున్న వాళ్ళ చరిత్ర అంతా మీకు స్పష్టత వచ్చింది అనుకున్నా. ఒకప్పుడు వాళ్ళంత గొప్పగా దేవుడే వాళ్ళు గొప్పగా అలాంటి మంచి ప్లేసులో ఉంచారు. ఎలాంటి ధన్యత ఎంతకనగానే యెరూషలేము దేవాలయం కట్టడానికి అందులో ఒక పాత్రగా ఎవరిని వాడుకున్నారు ఇంతకీ? ఇజ్రాయేలీలు కానప్పటికీ తూరు దేశాన్ని దేవుడు కాపాడుకున్నారు. అంత గొప్ప ఘనతనిచ్చినప్పుడు, అంత గొప్పగా హెచ్చించినప్పుడు, అంత మంచి రిలేషన్ దేవుడు ఇచ్చినప్పుడు దావీదు గారి కన్ను కనుక ఒకవేళ తూరు వైపు పడింది అనుకో, ఫిలిస్తీన్ల మీద పడ్డట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళ? మీరు చెప్పండి. ఫిలిస్తీన్లు అందరిని నరికాడు, మొక్కలు నరికేశాడు. సొలొమోన్ ఏమైనా తక్కువ? ఆయన అంతకంటే ఎక్కువ వెళ్ళారు. అంత గొప్పగా చేసినటువంటి అలాంటి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి చేయి తిరిగినటువంటి దావీదు గారి కన్ను ఆయన మీద స్నేహభావం కలిగే విధంగా దేవుడు పెట్టారు. యెరూషలేము దేవాలయంలో ఒక పాత్రగా దేవుడు ఉంచారు. అలాంటప్పుడు ఎంత చక్కగా దేవునికి లోబడి ఉండాలి వాళ్ళు. అది మానేసి ఏం చేయటం మొదలుపెట్టారు? ఇంతకీ ఒక పెద్ద బెటాలియన్ అంతా ఈ ఇశ్రాయేలీల మీదకి ఎగైనెస్ట్గా వెళ్తుంటే వాళ్ళల్లో ఒక ఏక మనసు కలిగి ఉన్నారు వాళ్ళు. అది మాత్రమే కాకుండా వీళ్ళందరినీ ఎదోమీలకు అప్పచెప్పటాలు, గ్రీకేయులకు అమ్మేయడాలు, ఇవన్నీ చేస్తుంటే సరికల్లా దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికే మనం చదువుకున్నటువంటి మాట ఏంటి ఇంతకీ? ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ ఇటు వచ్చేద్దాం. ఆమోసు గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి మనం చూద్దాం. 9 నుంచి చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారందరినీ ఎదోమీలకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేయుదును. ఇక్కడే కాకుండా ఇంకా కొన్ని ప్రవచనాలు మనం చూస్తే కనుక యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనబడతాయి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయం కనుక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. 3వ వచనం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదును. సముద్రము దాన్ని ఆవరించును, అది వలలపరచుటకు చోటగును. నేను మాటిచ్చి తిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, అది జనములకు దోపుడు సొమ్మగును. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం మనం చూస్తే 23వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథము 23వ అధ్యాయం మనం చూస్తే కనుక 1 నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 23:1 నుంచి మనం చూద్దాం. చదవండి. తూరును గురించినటువంటి దేవోక్తి. తార్షీషు వాడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయిను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడిను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, తమ సరుకులతో నేను నింపిరి. ఓకే, అలాగే ఇలా దేవుడు చక్కగా ఒక ప్రవచనాలు ఇవ్వటం జరిగింది. ప్రవచనాలు ఇవ్వటం మాత్రమే కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీళ్ళకైతే దేవుడు చేసినట్టు ఇంకో గొప్ప పని ఏంటంటే, ఎవరు వచ్చి వీళ్ళని ఎత్తుకుపోతారో కూడా పేరుతో సహా చెప్పారు. చూసారా ఎంత మంచివారైనా, అంటే ఎంత స్నేహభావం ఉంది కదా. కాబట్టి ఎవరు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారో పేరుతో సహా మెన్షన్ చేశాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే 26వ అధ్యాయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 26:7 నుంచి మనం చూద్దాం. 26వ అధ్యాయము 7, 26th చాప్టర్ 7 నుంచి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 7 నుంచి మనం చూస్తే, ప్రభువైనటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంత డైరెక్ట్గా చెప్తే కొంచెమైనా జాగ్రత్త పడాలి లేదా మీరు చెప్పండి. రాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదకి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి
బయటి పొలములోనికి నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకే యంత్రములను సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బేట సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములను కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అనగదొక్కించును. నీ జనులను ఖడ్గముతో హతము చేయును. నీ ప్రభావములకు చిహ్నమైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకము అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మంత్రములు పాడు చేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటి నీళ్ళలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీకు సంగీతనాదమును మాన్పించేదను, నీ సితారానామికి ఉండదు, నిన్ను వట్టి బండగా చేయుదును, వలల పరుచుకుంటకు చోటవుదువు, నీవికను కట్టబడక ఉందువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు. ఫ్యాంటాస్టిక్. బాగుంది చూసారా? ఎవరు వస్తారు, ఏ విధంగా వస్తారు, ఏ విధంగా కూల్చుతారు, చాలా డీటెయిల్గా స్పష్టంగా చెప్పారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఇది అలా అక్షరాల నెరవేరింది. అర్థమైందా? అంటే దేవుడు మాటిస్తే అది మాటే, అందులో మళ్ళీ మనం మార్చడానికి ఇంకేం లేదనమాట. ఇది తూరు యొక్క స్థితిగతులు. ఒకప్పుడు ఒక సౌందర్యవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటూ ఒక గ్రేట్ సివిలైజేషన్లో ఉండి సముద్ర తీర ప్రాంతముల మీద వర్తకం చేస్తూ అనేక దేశాలకి సరుకులు పంపించుకుంటూ ఎంతో గొప్ప మ్యాన్ పవర్ అన్నీ కలిగినటువంటి ఈ కంట్రీ తూరు అనే ఈ ప్రాంతం ఎలా మారిపోయిందా ఇప్పుడు? ఇంతకంటే ఎలా మారిపోయిందో చూద్దాం ఒకసారి. ఎలా మారిపోయింది ఇంతకీ? మనం ఒకసారి జస్ట్ ఒక చిన్న సిటీగా మారిపోయింది. మనం గూగుల్ మ్యాప్లో చూద్దాం ఒకసారి. చూడండి ఎలా మారిపోయింది ఇంతకీ. ఒకసారి చూద్దామా? ఎస్ఓ పేరు, దీని పేరు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి. ఒకసారి టైప్ చేయమ్మా, SOUR లెబనాన్ అని టైప్ చేయి. ఇప్పుడు కొంచెం తగ్గించు. చాలు, జూమ్ అవుట్ చేయమ్మా. పాస్. చూసారా ఎలా మారిపోయింది ఇంతకీ? ఒకప్పుడు ఇండిపెండెంట్ చక్కగా తనకంటూ ఒక రాజ్యం ఉంచుకొని ఒక గొప్ప నాగరికతలు ఉన్నటువంటి ఈ ప్రాంతం కొంచెం చూపించమ్మా. ఇంకా 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 అదిగో ఆ కొంత ప్లేస్గా మిగిలిపోయింది ప్రస్తుతానికి. లెబనాన్ అనే ఒక కంట్రీలో లెబనాన్ ఎంత ఉందో ఒకసారి చూడమ్మా, జూమ్ అవుట్ చేసి చూపించు. లెబనాన్ కొంచెం చూసారా? 5 మీద క్లిక్ చేయ ఒకసారి. అదిగోండి, లెబనాన్ అనే మొత్తం కంట్రీలో ఎలా మారిపోయింది? అది ఒక చిన్న ఒక సిటీగా మారిపోయింది అంతే. ఒకప్పుడు ఇదే ఒక దేశంగా ఉండేది, మీకు అర్థమైందా? అదంతా ఒక దేశంగా ఉండేది. ఇప్పుడు ఎలా మారిపోయింది ఎంతకనగానే అంత పెద్ద కంట్రీలో ఒక మొక్కగా మారిపోయింది. దానికి సంబంధించిన నగరాలు ప్రాకారాలు మొత్తం కూల్చేసి దేవుడు దాన్ని ఎలా నిలబెట్టాడే ఎంతకనగానే ఫైనల్గా ఒక చిన్న మొక్కగా నిలబెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన మరొక విషయం ఏంటి? ఇంతకీ దేవునితో మనం గేమ్స్ ఆడితే కనుక మనం ఎంత గొప్పలమైనా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ మన పరిస్థితి ఎలా మారిపోయింది ఎంతకనగానే అలా మారిపోయింది. కలిపేశారు అంతే. ఇంకా నయం మంచిదే, ఫిలిస్తీన్లాగా మొత్తం భూమి తుడిచేయలేదు ఆయన. ఇంకా అంటే వాగ్దానం చేయలేదుగా, తుడిచేస్తాను నిర్జనం చేసేస్తాను మొత్తం కాల్చేస్తానని వాగ్దానం చేయలేదు కాబట్టి, ఒకసారి ప్రవచనం ఇవ్వలేదు కాబట్టి దాని గురించి ఓకే పర్లా. ప్రవచనం ఇచ్చుంటే ఇప్పుడు ఎలా చదువుకున్న వాళ్ళు తూరు, ఒకప్పుడు ఈ ప్లేస్లో తూరు ఉండేదమ్మా అని చెప్పుకున్న వాళ్ళం. కానీ ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు ఏమి రాకుండా ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతంత మాత్రమే ఉంది.
కాబట్టి సో మళ్ళీ చదువుకొని క్లోజ్ చేద్దాం తూరు గురించి. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనుల సహోదర నిబంధన జ్ఞాపకం తెచ్చుకొనక పట్టబడిన వారందరిని ఎదోమీలకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారంలో అగ్ని వేసేదను, అది దాని నగరంలో దహించి వేయును. ఏ విధంగా దహించి వేస్తుంది ఇంతకీ అదంతా మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ హెచ్కెల్ గ్రంథం 26:7-12 వచనాల్లో దాని పరిస్థితులు ఎలా మారిపోతాయి అవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఫైనల్గా ఇలా మారిపోయి ఎలా మిగిలిపోయింది ఇంతకీ ఆ లెబనాన్ అనే పెద్ద కంట్రీలో, అంటే ఆ కంట్రీలో ఒక చిన్న ముక్కగా మిగిలిపోయింది అంతే. ఓకే, సో దీని డిస్ట్రక్షన్స్ ఎలా జరిగాయి ఎందుకని మనం చూసాం అనుకోండి. బబులోనీలు దీన్ని పరిపాలించారు. ఆ తర్వాత అలెగ్జాండర్ గ్రీకు తెలుసు కదా మీకు, అలెగ్జాండర్ దీన్ని పరిపాలించారు. క్రీస్తు పూర్వం 332లో పరిపాలించి ఫైనల్గా తూరుకు సంబంధించిన మొత్తం సగం ఆయన పాడు చేసేస్తే, ఎవరో నెబుకద్నెజర్ పాడు చేసేస్తే మిగిలినటువంటి సగం ఎవరు పాడు చేశారు? అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 332లో పాడు చేశారు. ఫైనల్గా ఎలా మారిపోయిందయ్యా తూరు అనగానే లెబనోన్ అనే ఒక కంట్రీలో ఒక చిన్న ఒక వన్ ఆఫ్ ద సిటీగా మారిపోయింది అంతే. అఫ్కోర్స్ ఇప్పటికీ సముద్ర తీరం పక్కనే ఉంది, కానీ దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క నిపుణత, దానికి సంబంధించిందంతా ఎలా మారిపోయింది? చరిత్రలో పుస్తకాల్లో ఉండిపోయింది అంతే. దాని యొక్క హిస్టరీగానే మిగిలిపోయింది. మనం కూడా అంతే, ఒకప్పుడు ఎలాగొన్నాం అలాగొన్నాం చెప్పుకోవడం కాకుండా ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటే, ఆ రిలేషన్స్ అనేవి అద్భుతంగా ఉంటే కనుక, దేవుని పిల్లలతో మన సత్సంబంధాలు మంచిగా వెళ్తూ ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని బాగానే తీసుకెళ్తారు. బాగానే అనడం కంటే కూడా ఆశీర్వదిస్తారు. ఇస్సాకు గురించి మనం చదువుకున్నాం కదా, 100 ఆశీర్వదించారంట. అలాంటి బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. అట్లా కాకుండా మనం కనుక ఈ విధంగా దేవునికి ఎగెనెస్ట్గా మనం వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రతి కంట్రీ ప్రతి ఒక్కటి కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో ముఖ్యమైనటువంటిది ఫిలిస్టియన్స్ అనే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రోపు రేఖలు కూడా మనకు లేకుండా మారిపోయాయి. అంటే జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. ఒకప్పుడు ఇజ్రాయేలీలతో పోటీగా నుంచున్నారు వాళ్ళు యుద్ధానికి. దావీదు మీదకి వెళ్ళి నుంచున్నారు, తర్వాత సొలొమోన్ మీదకి వెళ్ళి నుంచుంటారు, తర్వాత అంతకుముందు మనం చూస్తే సంసోన్ మీదకి వెళ్ళి నుంచుంటారు. ఏంటి 1000 మందిని చంపినటువంటి సంసోన్ తోటి పోటీగా నుంచున్నారంటే చూడండి ఎంత స్ట్రెంగ్త్ ఉందో వాళ్ళకి. దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి సంసోను, అలాంటి సంసోన్తో ఎదురుగా నుంచున్నారు వెళ్ళి పోటీకి. అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఏమైపోయింది ఎంతకనగానే, ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా ఎప్పటి వరకు ఉంటుందా ఎంతకనగానే దేవుని పర్పస్, దట్స్ ఇట్. వాళ్ళకి ఎందుకు ఉందా ఆ స్ట్రెంగ్త్ ఎంతకనగానే, ఇజ్రాయేలీలు ఘోరమైన పాపం చేసి దుష్టత్వం చేసినప్పుడు వాళ్ళని పరిపాలించడానికి ఉంది. వాళ్ళని పరిపాలించడానికి కదా, వాళ్ళ భూమి మీద లేకుండా చేద్దామని వీళ్ళు స్కెచ్లు గీశారంట. చూసారా? ఇంత చదువుకున్నాం మన కీర్తన గ్రంథంలో. ఎలా చదువుకున్నాం? ఎందుకు ఒక మాట చదువుకుందాం సరే. కీర్తన గ్రంథం 83వ కీర్తన మనం చూద్దాం. ఎలాంటి ఎత్తులు పండుతున్నారు చూడండి. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం మనం చూస్తే, 83వ కీర్తన మనం చూస్తే, 83వ కీర్తన 83వ కీర్తన 4 నుంచి మనం చూస్తే, వారు ఇజ్రాయేలును పేరుకు జ్ఞాపకం రాకపోవునట్లు జనుముగా ఉండకుండా వారిని సంహరించుదుము రెండుని చెప్పుకొనుచున్నారు. అబ్బో, ఏక మనస్సుతో వారు ఆలోచన చేసి ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. ఏమని? గుడారపవాసులైన ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీయులు, గెబలు వారు, అమ్మోనీయులు, అమాలేకులు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు. చూసారా? ఫిలిస్తీన్లు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఏమని? ఇజ్రాయేలీని లేకుండా చేద్దామని. ఎవరో ఇప్పుడు చూసారా? ఫిలిస్తీన్లు ఉన్నారు. ఎంతకే వాళ్ళు లేరు. ఒక దేశంగా తూరు లేదు, తీరు లేదు. ఎందుకనగానే ఎవరిని లేపేద్దామని ప్లాన్ వేశారు. ఎంతకనగానే ఎవరిని భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నారు, ఇజ్రాయేల్ని లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఇజ్రాయేల్ని బాగానే నిలబెట్టారుగా, మనం చూస్తున్నాగా. ఎంత బాగా నిలబెట్టారో మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఒకప్పుడు సంగతి అది. ఓకే, స్పిరిచువల్గా మనం ఆలోచించాం అనుకోండి. స్పిరిచువల్గా మనం ఆలోచిస్తే ఎవరైతే దేవుని జ్ఞానం నేర్చుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళకి ఎంత మ్యాన్ పవర్ ఉన్నా, ఎంత ఆర్మీ పవర్ ఉన్నా, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఆ నాలెడ్జ్ అంతా కూడా దేవుడి జ్ఞానం ముందు జీరో అయిపోవాల్సిందే. కాబట్టి ఈ విషయాలని మీకు అర్థమైంది నేను భావిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే కంటిన్యూషన్లో మనం నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం మిగిలినటువంటి వాటి గురించి. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసాం. ఎంతకే 10 వరకు మనం చూసాం. సో ప్రభు చిత్తం అయితే మరి నెక్స్ట్ వీక్లోనైనా కానీ కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ చాప్టర్ని. ఇంకా ఏదో కంట్రీ ఉంటుంది, తర్వాత అమ్మోనీలు ఉంటారు. సో కంప్లీట్ చేసేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు తండ్రి ధ్యానించడానికి, మీ చిత్త ప్రకారంగా తండ్రి గడపడానికి, బ్రతకడానికి మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థం మీ బలపరచండి, మీ కృపలో తండ్రి స్థిరంగా నిలవబెట్టండి. మీ చిత్తమైతే మేమందరం కూడా ప్రభా ఇంకా గొప్పగా మా తండ్రి దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ముందుకు సాగటం సహాయం చేయండి తండ్రి. తర్వాత జరగబోయే సెషన్స్లో కూడా మా తండ్రి మీ కృప చొప్పున నడిపించండి, బలపరచండి. మీ ఆలోచనలు ప్రభా స్థిరంగా నిలవబెట్టండి తండ్రి. ఈ పరిచర్యను బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.